ಆತನಿಗೆ ನಮಗೆ ಜೀವಂತ ತರುವಂತ ಮಾಡಿದ್ದಾರೆ. తర్వాత మాట ఏంటంటే ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. 15ನೇ ವಚನದಲ್ಲಿ ಆತನ ದೊರೆತನಗಳನ್ನು ಅಧಿಕಾರಗಳನ್ನು ನಿರಾಯುಧರನ್ನಾಗಿ ಮಾಡಿ ಜಯೋತ್ಸವ ಮಾಡುತ್ತಾನೆ ಎಂಬಂತೆ ಶಿಲುಬೆಯ ಮೇಲೆ ಅವುಗಳನ್ನು ಜಯಿಸಲ್ಪಟ್ಟವನಾಗಿ ಮೆರೆಸುತ್ತಾ ತೋರಿಸಿದನು. సాతానుడు అనుకున్నాడు ఆయన ఓడిపోయాడు అని అనుకున్నాడు. సైతానంతా కూడా ఆతకు సోತು ಹೋದನೆಂಬುದಾಗಿ. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ శిలువ కార్యము ద్వారా సాతాను ఏం చేశాడు అంటే నిరాయుధునిగా చేశాడు. ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶಿಲುಬೆ ಕಾರ್ಯದ ಮೂಲಕವಾಗಿ ಸೈತಾನ ಏನು ಮಾಡಿದರಂತೆ, నిరాయుధునిగా ಮಾಡಿದರಂತೆ. ఆ శిలువ అనేది అది జయ సూచకము అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆ శిలుబెనంతది ಇಲ್ಲಿ జయ సూచక. ఆయన శిలువ చేత ఆయన ఏం చేశాడంటే సాతానుని నిరాయుధునిగా చేసి జయోత్సవముతో ఏం చేశాడు, వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. ಆತನ ದೊರೆತನಗಳನ್ನು ಅಧಿಕಾರಿಗಳನ್ನು ನಿರಾಯುಧರನ್ನಾಗಿ ಮಾಡಿ ಜಯೋತ್ಸವ ಮಾಡುತ್ತಾನೆ ಎಂಬಂತೆ ಶಿಲುಬೆ ಮೇಲೆ ಅವುಗಳನ್ನು ಜಯಿಸಲ್ಪಟ್ಟವನಾಗಿ ಮೆರೆಸುತ್ತಾ ತೋರಿಸಿದನು. ఆ దినాల్లో ఎవరైనా ఒక రాజు ఒక దేశము పైకి దండెత్తుకొని పోయి ఆ దేశ రాజును సైన్యమును జయించి వచ్చేటప్పుడు మొట్టమొదటిగా చేసే పని ఏమంటే వారి చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలను తీసివేసుకుంటారు. మొట్టమొదటిగా చేసేది ఏమంటే వారి చేతుల్లో నుండి ఆయుధాలను తీసేసుకొని వారిని నిరాయుధులుగా చేస్తాడు. ಯಾವುದಾದ್ರು ಒಂದು ರಾಜನ ಒಬ್ಬ ದೇಶಕ್ಕೆ ಹೋದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ರಾಜನ ಆ ದೇಶಕ್ಕೆ ವಿರೋಧವಾಗಿ ನಿಂತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಆ ರಾಜನ ಗೆದ್ದ ತರುವಾಯ ಅವನು ಸೋಲಿಸಿ ಅವನ ಆಯುಧಗಳನ್ನು ತೆಗೆದುಬಿಟ್ಟು ನಿರಾಧನೆ ಮಾಡ್ತಾರೆ. తన దేశములోనికి జయోత్సవముతో వస్తాడు, తన దేశಕ್ಕೆ జయోత్సవದಿಂದ ಬರ್ತಾನೆ. తర్వాత ఏం చేస్తాడు అని అంటే ఆ ఓడిపోయినటువంటి రాజును బాహాటముగా అందరికీ కూడా కనపరుస్తాడు. ఆ సోತು ತೆಗೆದ ರಾಜನ ಬಾಹಟವಾಗಿ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ತೋರಿಸ್ತಾರೆ. ఏమని చెప్తాడు అని అంటే ఏంತ ಹೇಳ್ತಿದ್ರು ಅಂದ್ರೆ, ఈ రాజు ఓడిపోయినటువంటి రాజు, ಈ ರಾಜನು ಸೋತುವಂತ ರಾಜನಾಗಿದ್ದಾನೆ. ఈ రాజు యొద్ద ఆయుధాలు లేవు, ಈ ರಾಜನ ಬಳಿಯಲ್ಲಿ ಆಯುಧಗಳಿಲ್ಲ. ఈ రాజు యొద్ద ఉన్నటువంటి సైన్యము వారు కూడా ఓడిపోయినటువంటి వారు, వారి యొద్ద కూడా ఆయుధాలు లేవు. ಈ ರಾಜನ ಬಳಿ ತಕ್ಕಂತ ಸೈನಿಕರು ಅವರ ಬಳಿಯಲ್ಲಿ ಕೂಡ ಆಯುಧಗಳಿಲ್ಲ, ಅವರು ಕೂಡ ಸೋತೋಗಿದ್ದಾರೆ. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు ఆ శిలువ ద్వారా సాతానుని నిరాయుధులుగా చేసి ఆయన వారిపైన జయమును పొందినట్లుగా మనం చూస్తాం. ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶಿಲುಬೆ ಕಾರ್ಯದ ಮೂಲಕ ಸೈತಾನನ್ನ ಸೋಲಿಸಿಬಿಟ್ಟ ಅವನನ್ನ ಸಂಪೂರ್ಣ ನಿರಾಯುಧನ ಮಾಡಿದ್ದಾರೆ. కాబట్టి దేవుని బిడ్డలు జయము కొరకై ఇక్కడ పోరాడడం లేదు కానీ ఆ జయభూమి పైకి వచ్చి జయధ్వని చేయువారుగా ఉంటున్నారు. ದೇವರ ಮಕ್ಕಳು ಜಯಕ್ಕೋಸ್ಕರ ಹೋರಾಡುವುದಲ್ಲ, ಆ ಜಯ ಕೊಟ್ಟ ದೇವರಿಗೋಸ್ಕರ ಜಯಭೂಮಿಯಲ್ಲಿ ಹೋರಾಡುವುದು. ఆనాడు దావీదు ఒక్కడు గొలియాతుకు వ్యతిరేకంగా యుద్ధము చేసి జయము తీసుకొని వచ్చినప్పుడు ಆ ದಿನ దావీదునొಬ್ಬನೇ గోలియాతನ విరోధವಾಗಿ యుద్ధ ಮಾಡಿ జయం ತಂದುಕೊಟ್ಟನು. ప్రతి ఒక్కరు కూడా ఆ దేశంలో సంభ్రమించిరి అనే మాట మనం చూస్తాం. ప్రతియొಬ್ಬరు కూడా ಯಾವಾಗ దావీదు జయ ಹೊಂದಿ ప్రతియొಬ್ಬರು కూడా సంభ్రమిಸಿದ್ರು ನೋಡ್ತೇವೆ. దావీదును పొగిడిరి అని మనం చూస్తాం. దావీదునನ್ನು ಹೊಗಳಿದ್ರು. ఎందుకనంటే ఫిలిస్తీయులు అంతగా ఇశ్రాయేలీయులను వారు చాలా అవమానకరంగా చూస్తూ వచ్చారు. ಯಾಕಂದ್ರೆ ಫಿಲಿಸ್ಟಿಯರು ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗೆ ಅಷ್ಟು ಅವಮಾನಿಸಿದ್ರು. దేవుని వాక్యం చెప్తుంది పాపము మనుషులకు అవమానము తెచ్చును. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ ಪಾಪವು ಮನುಷ್ಯನಿಗೆ ಅವಮಾನವನ್ನು ತರುತ್ತದೆ. కయ్యనుతో అంటాడు, నీవు సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకొని నిలబడవా అంటే పాపము చేసిన వాడు తల దించుకోవాలి, పాప తలని ಕೆಳಗಿಳಿಸಬೇಕು. అయితే ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచామో, ಯಾವಾಗ ನಾವು ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಟ್ಟೇವೋ, ఆయన శిలువ ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఆ విజయమును మనము ఆచరించగలము. ఆ శిలువ కొట్టక నಮಗೆ విజయವನ್ನು ನಾವು ఆచరిస్తాదేవి. కాబట్టి ఆరాధన అనేది ఇంకొక తలంపు ఏంటంటే ఆచరణ అని కూడా మనము చెప్పవచ్చు. ఆరాధన ಅಂತ ಇನ್ನೊಂದು ರೀತಿ ಹೇಳಬೇಕು, ಆಚರಣೆ ಎಂಬುದಾಗಿ ಕೂಡ ಹೇಳಬಹುದು. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం ఎందుకయ్యా ఆరాధన చేస్తూ ఉన్నాము అని అంటే, ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ತಂದೆಯಾಗಿರ್ತಕ್ಕ ದೇವರನ್ನು ಯಾಕೆ ನಾವು ಆರಾಧಿಸ್ತೇವೆ ಅಂತಂದ್ರೆ, మనం ఇప్పుడు చూసుకున్నటువంటి వాక్య భాగంలో
ನಾವು ಈ ನೋಡ್ಕಂತ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ తండ్రి యొక్క చిత్తమును యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చారు. ತಂದೆಯಾಗಿ ದೇವರ ಚಿತ್ತವನ್ನು ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನೆರವೇರಿಸಿದ್ರು. పాప శాపము నుండి నాకు విడుదల ఇచ్చావు, విమోచన ఇచ్చావు. ಪಾಪ ಮತ್ತು ಶಾಪ ನನಗೆ ಬಿಡುಗಡೆ ಕೊಟ್ಟಿದೀಯ, ವಿಮೋಚನೆ ಕೊಟ್ಟಿದೀಯಾ. శిలువ కార్యము ద్వారా నాకు నిత్య జీవమును ప్రసాదించావు. ಶಿಲುಬೆ ಕಾರ್ಯ ಮೂಲಕವಾಗಿ ನಿತ್ಯ ಜೀವನ ಪ್ರಸಾದಿಸಿದ್ಯಾ. నాకు మహిమని ఇవ్వబోతున్నావు. ನನಗೆ ಮಹಿಮೆಯನ್ನು ಕೊಡುವಂತರಾಗಿದೆಯಾ. ఇప్పుడు నాకు పాప క్షమాపణ అనేది లభ్యతలోనికి ఉంది, అవైలబుల్ ఉంది. ಈಗ ನನಗೆ ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆ ಅನ್ನುವಂಥದ್ದು ನಮಗೆ ಆ ಲಭ್ಯತೆಯಲ್ಲಿ ಇದೆ. అంత మటుకు కాదు, సాతాడు ఇప్పుడు ఓడించబడినటువంటి శత్రువు. ಈಗ ಸೈತಾನು ಸೋಲಿಸಲ್ಪಟ್ಟ ಶತ್ರುವಾಗಿದ್ದಾನೆ. కాబట్టి శిలువ కార్యము ద్వారా మనకు దేవుడు ఏం అనుగ్రహించాడు అని అంటే పాప క్షమాపణ అనుగ్రహించాడు, నిత్య జీవమును అనుగ్రహించాడు, దేవుని బిడ్డలయ్యే అధికారమును మనకు అనుగ్రహించాడు. ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಶಿಲುಬೆ ಕಾರ್ಯದ ಮೂಲಕವಾಗಿ ಪಾಪ ಕ್ಷಮೆ ಅನುಗ್ರಹಿಸಿದ್ದಾರೆ, ದೇವರ ಮಕ್ಕಳಂತ ಅನುಗ್ರಹಿಸಿದ್ದಾರೆ, ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಬಾಧ್ಯರಾಗುವಂತ ಅನುಗ್ರಹಿಸಿದ್ದಾರೆ. మన పాపములు పరిహరించబడినవి, ನಮ್ಮ ಪಾಪಗಳು ಪರಿಹರಿಸಲ್ಪಟ್ಟಿವೆ. మన పాపములు క్షమించబడినవి, ನಮ್ಮ ಪಾಪಗಳು ಕ್ಷಮಿಸಲ್ಪಟ್ಟಿವೆ. మన పాపములను దేవుడు తూర్పుకు పడమటకు ఎంత దూరం ఉన్నదో అంత దూరంగా పడవేశాడు. ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನ ಪೂರ್ವಕ್ಕೂ ಪಶ್ಚಿಮಕ್ಕೆ ಎಷ್ಟು ದೂರವೋ ಅಷ್ಟು ದೂರ ಮಾಡಿದ್ದಾರೆ. ఆ శిలువ ద్వారా మానవుడు దేవునితో సమాధానపరచబడ్డాడు. ಆ ಶಿಲುಬೆ ಕಾರ್ಯ ಮೂಲಕವಾಗಿ ಮಾನವ ದೇವರಿಗೆ ಸಮಾಧಾನ ಹೊಂದಿದ್ದಾನೆ. ఆ శిలువ కార్యము ద్వారా మానవుడు దేవునితో సంబంధము కలిగి ఉన్నాడు. ಆ ಶಿಲುಬೆ ಕಾರ್ಯದ ಮೂಲಕವಾಗಿ ಮಾನವ ದೇವರಿಗೆ ಸಂಬಂಧ ಹೊಂದಿದ್ದಾನೆ. ఆ శిలువ కార్యము ద్వారా దేవుడు ఏం చేశాడనంటే యూదుణ్ణి అన్యుణ్ణి ఏం చేశాడంటే సంధి చేసి ఒక్క కుటుంబంగా చేశాడు. ಆ ಶಿಲುಬೆ ಕಾರ್ಯದ ಮೂಲಕವಾಗಿ ದೇವರು ಏನು ಮಾಡಿದ್ರು ಅಂತಾನೆ ಯುವತನ ಅನ್ಯನನ್ನು ಒಂದೇ ರೀತಿಯ ಮಾಡಿ ಸಂಧಿ ಮಾಡಿದ್ದಾರೆ. ఆ రీతిగా మన విషయంలో కూడా దేవుడు ఏం చేశాడు, రక్తము ద్వారా మనల్ని సమాధానపరుచుకున్నాడు. ಆ ವಿಧವಾಗಿ ನಮ್ಮನ್ನು ಕೂಡ ದೇವರು ಮಾಡಿದ ರಕ್ತದ ಮೂಲಕ ಸಮಾಧಾನ ಪಡಿಸಿದ್ದಾರೆ. పాపము దేవుని నుండి మనల్ని దూరము చేయగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము దేవునికి మనలను సమీపంగా తీసుకుని వచ్చింది. ಪಾಪದ ಮೂಲಕವಾಗಿ ದೇವರನ್ನ ದೂರ ಹೋಗಿದ್ದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶಿಲುಬೆ ಮಾಡ್ತಕ್ಕಂಥ ರಕ್ತದ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮನ್ನು ಸಮೀಪಿಸ್ತಾರ ಮಾಡಿದ್ದಾರೆ. సాతానుడు కొన్నిసార్లు ఏం చేశాడు అంటే రక్తము క్షమాపణ అనే మాట తీసేశాడు. ಸೈತಾನ್ ಕೆಲಸ ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ರಕ್ತ ಪಾಪ ಕ್ಷಮೆ ತೆಗೆದಾಕ್ತಾನೆ. కొన్నిసార్లు రక్తము అని పక్కన క్షమాపణ లేకుండా చేశాడు, కొన్ని స్థలాల్లో క్షమాపణ దాని పక్కన రక్తము లేకుండా చేశాడు. ರಕ್ತ ಅನ್ನೋ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕ್ಷಮಾಪಣೆ ತೆಗೆದಾಕ್ತಾನೆ, ಕ್ಷಮಾಪಣೆ ಅಂತ ಪಕ್ಕದಲ್ಲಿ ರಕ್ತವನ್ನು ತೆಗೆದಾಕ್ತಾನೆ. ఉదాహరణంగా మనము కొలసి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే ಕೊಲೊಸ್ಸೆ ಪತ್ರಿಕೆ 1:14 ನೋಡ್ಬೇಕಾದ್ರೆ అక్కడ మనము ఏం చూస్తాము అని అంటే ಅಲ್ಲಿ ಏನ್ ನೋಡ್ತದೆ ಪ್ರಿಯರೇ, చూడండి కొలసి పత్రిక 1:14 ಕೊಲೊಸ್ಸೆ ಪತ್ರಿಕೆ 1:14 అక్కడ ఏం చూస్తాం మనము, ಅಲ್ಲಿ ಏನ್ ನೋಡ್ತದೆ ನಾವು, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ಆ కుమారನಲ್ಲಿ ನಮ್ಮ ಪಾಪಗಳ ಪರಿಹಾರವಾಗಿ ನಮಗೆ ಬಿಡುಗಡೆಯಾಯಿತು. అయితే తెలుగులో రక్తము అనే మాట లేదు. తెలుగు రక్తం మాతిಲ್ಲ. ఇంగ్లీష్లో ఉందా? ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ముఖ్యంగా కింగ్ జేమ్స్ వెర్షన్లో ఏముంది అని అంటే చదువు. బ్లడ్ లేదా? త్రూ హిస్ బ్లడ్, ఆయన రక్తము ద్వారా అని మనం చూస్తాం. ಆತ ರಕ್ತದ ಮೂಲಕ ನೋಡ್ತೇವೆ. కాబట్టి రక్తము తీసేస్తే రక్తం ತೆಗೆದಾಕಿದ್ರೆ తర్వాత శిలువ, తర్వాత ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధానమును తీసివేస్తే ఇంకా మనకు ఏముంది బైబిల్లో? రక్త అతని మరణ భూస్థాపన తిరిగి బయలు సత్యవేద ఏనిది నమ్గిన్నా. ఆది కాండము నుండి కూడా ప్రకటన గ్రంథము వరకు ఏమి మనకు కనపడేది ఏమిటి అంటే రక్తము రక్తము రక్తం. ಆದಿ ಕಾಂಡ ಮೊದಲುಗೊಂಡು ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥದವರೆಗೆ ನಮ್ಗೆ ಕಾಣುತ್ತದೆ ಏನು ಪ್ರಿಯರ್ ಅಂತಂದ್ರೆ ರಕ್ತ 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 ಎಂಬುದಾಗಿ. కాబట్టి ఆ కుమారుడి యందు మనకు విమోచనము అనగా ఆయన రక్తము ద్వారా మన పాపములు క్షమించబడినవి. ఆ కుమారుని విమోచన ಅಂದ್ರೆ ಆತ రక్ತದ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮ ಪಾಪಗಳು ಕ್ಷಮಿಸಲ್ಪಟ್ಟಿವೆ. సరే, ఇప్పటికి చాలు, మనము ఆరాధనకు వెళ్తాం. ಈಗ ಸಾಕು, ನಾವು ಆರಾಧನೆಗೆ ಹೋಗ್ತೇವೆ. ఒక చరణం పాడుకుంటామా? సిలువ రక్తము సిలువ రక్తము చే నన్ను, ఏం పాట అది? పాపమ జై 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 యేసు రాజా జై జై. ಎರಡು ಚರಣ
రెండో చరణం 231 కన్నడలో 213 7 8 మొదటి చరణం రెండు చరణం. సరే. నూట 129 పాట సంఖ్య 129. మొదటి 3 చరణాలు ఆఖరి చరణం పాడేటప్పుడు లేచి నిలబడి ఆఖరి చరణం ఎన్ని 7 అన్నది 7వ చరణం పాడి 1 2 3 స్తుతి ప్రశంస పాడెదా హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా సిలువలో నాకై రక్తము కార్చి సిలువలో నాకై రక్తము కార్చి నన్ను రక్షించినావు ప్రభువా నన్ను రక్షించినావు ప్రభువా స్తుతి ప్రశంస పాడెదా హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా నిర్దోషమైన యేసుని రక్తము నిర్దోషమైన యేసుని రక్తము నా పాప దోషమంతా కడిగి నా పాప దోషమంతా కడిగి స్తుతి ప్రశంస పాడెదా హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా నీవు గావించిన బలియాగముపై నీవు గావించిన బలియాగముపై సాగిలా పడి పూజించెదను సాగిలా పడి పూజించెదను స్తుతి ప్రశంస పాడెదా హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా ఆఖరి సంతోష హృదయ ఉత్సాహధ్వనితో సంతోష హృదయ ఉత్సాహధ్వనితో ఆరాధించేదా నిన్ను ప్రభువా ఆరాధించేదా నిన్ను ప్రభువా స్తుతి ప్రశంస పాడెదా హల్లెలూయా స్తుతి ప్రశంస చేస్తాం. ప్రియులారా, ప్రేమగల పరలోకముందమ్మ తండ్రి, జీవముల దేవ, గొప్ప దేవుడ, పరిశుద్ధుడు, నమ్మకం మా దేవ, ఘనమైన మా దేవ, పూజ్యనీయుడ, యొక్క ఉదయకాలం మరి ఒకసారి తగ్గించుకొని పాసనకు వస్తున్నాం. సమృద్ధి స్తోత్రం ప్రభా. ఎటువంటి గొప్ప దేవుడు, ఎటువంటి పరిశుద్ధుడు, పాపనటువంటి ప్రభావ నన్ను ప్రేమించి నా కొరకు ప్రియకుడు ప్రభుని యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. ఆయన నా పాపను కొరకు కలువరి శిలువలో ప్రభా కట్టన అవమానం నిర్లక్ష్య పెట్టి నా పాపల కొరకు నా పాపను విడుదల చేయడానికి విమోచించిన కొరకు నీతి శుద్ధికని కొరకు ఆయన కలువరి శిలువలో విడగొట్టబడ్డ ప్రభా నలుగురు విడగొట్ట రక్తం శిలువ రక్తం కార్చే శ్రమ నింద వేదన బాధ అవమానం నా కొరకు సహించారు. ఎందుకంటే ప్రభా ఆ కలువరి శిలువలో అవమానం ప్రభా, ఎందుకంటే అవమానం సహించడం ద్వారా నాకు ఇక ప్రభా పాప నుండి విడుదల చేయడానికి ఆయన అవమానం పొందిన ప్రభా. అంత మాత్రం కాదు, ఎవరెవరు ఆయన పైన దృష్టిస్తారో ఆయన సొంత రక్షణ అంగీకరిస్తారో వారికి విడుదల పాప విడుదల విమోచన నీతి శుద్ధీకరించేటువంటి పాప క్షమాపించేటువంటి స్తోత్రం చేసిన ప్రభా. నేను కూడా ప్రియకుడు ప్రభుని యేసుక్రీస్తునందు ప్రభా నా పాపి అపరాధి నొప్పుకుండా ప్రభా నా పాపలంతా కూడా కడిగి శుద్ధి చేసాను. శుద్ధిస్తున్న మాస్తాను తండ్రి అంత మాత్రం కానీ దూరుస్తున్నాను తండ్రి దూరుస్తున్న ప్రభా
సంస్థ చేసిన దైవ గురు సంస్థ సమాధాన చేసిన శుద్ధిస్తున్న మారుస్తున్న ప్రభు ఇచ్చిన రక్షణ బట్టి ఆ నిత్య రాజ్యాన్ని బట్టి ఆ పరలోకం బట్టి ఆ యొక్క దేవుని సన్నిధి బట్టి శుద్ధిస్తున్నాం ఆరాస్తున్నాం తండ్రి చేసేటట్టు మరి అంత మాత్రం కాకుండా ఈ సన్నిధి సహవాస పరిశుద్ధ పవిత్ర ఇచ్చే తెలుసు ఆరాస్తూ ప్రభావ నన్ను చేతికి అప్పు చెప్తూ ప్రభావ మమ్మల్ని చేతికి అప్పు చెప్తూ మా రక్షణ శుద్ధిస్తూ ఆరాస్తూ శుద్ధి చేస్తూ వేసుకున్నాం నామం శుద్ధి ఆరాస్తున్నాం తండ్రి ఆమేన్. దయచేసి కూర్చోండి. మత్తయి సువార్త మత్తయి సువార్ತೆ 5వ అధ్యాయం. మత్తయి సువార్ತೆ 5ನೇ ಅಧ್ಯಾಯ. మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్ತೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 4వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. 4ನೇ ವಚನ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಓದ್ಕೊಳ್ತೇವೆ. ಮತ್ತೈ ಸುವಾರ್ತೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಚನ అందరము కలిసి ಎಲ್ಲರೂ ಸೇರಿ ಓದ್ಕೊಳ್ತೇವೆ. దుఃఖపడువారు ధన్యులు, దుఃఖపಡುವವರು ಧನ್ಯರು, వారు ಅವರು ఓదార్చబడుదురు. మరల చదువుకుందామా? ಮತ್ತೆ ಓದ್ಕೊಳ್ಳೋಣ. దుఃఖపడువారు ధన్యులు, ధన్యರು, ಅವರ వారు ఓదార్చబడుదురు. మనం కొన్ని వారములుగా ఈ 5వ అధ్యాయంలోని కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ನಾವು ಕೆಲವು ವಾರಗಳಿಂದ 5ನೇ ವಿಷಯಗಳನ್ನು ಕೆಲವು ಧ್ಯಾನ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಬಂದಿದ್ದೇವೆ. ఇప్పుడు 4వ వచనానికి మనం వచ్చి ఉన్నాము. 4ನೇ ವಚನಕ್ಕೆ ನಾವು ಬಂದಿದ್ದೇವೆ. ಈಗ ఇందులో ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ಮತ್ತೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಚನ ಏನು ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಅಂತಂದರೆ, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ದುಃಖ ಪಡುವವರು ಧನ್ಯರು, ಅವರ సమాధానం ಹೊಂದುವರು. లోకమంతా కూడా సంతోషము కొరకు ప్రాకులాడుతూ ఉంది. లోకವೆಲ್ಲ ಕೂಡ సంతోషಕ್ಕೋಸ್ಕರ ಹೋರಾಡ್ತಾ ಇದೆ. ఈ మధ్య ఎవరు ఆరంభం చేశారో తెలియదు కానీ లాఫింగ్ క్లబ్ అని ఒక క్లబ్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. ಯಾರು ಆರಂಭ ಮಾಡಿದ್ರೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಈ ಮಧ್ಯದಲ್ಲಿ ಆರಂಭ ಮಾಡಿದ್ದಾರೆ ಲಾಫಿಂಗ್ ಕ್ಲಬ್ ಎಂಬುದಾಗಿ. అంటే ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలంట, ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలంట. ಯಾವಾಗಲೂ ಕೂಡ ಸಂತೋಷ ಇರಬೇಕಂತೆ, ಯಾವಾಗಲೂ ನಗ್ತಾ ಇರಬೇಕಂತೆ. కొంతమంది ఓల్డ్ పీపుల్ పార్కులలో ఉదయం కానీ లేక సాయంకాలం కానీ గుంపుగా చేరి నవ్వుతూ ఉంటారు. ఎందుకు నవ్వుతున్నారంటే వాళ్ళకే తెలియదు, నవ్వాల అంతే, నవ్వుతాం. ಕೆಲವು ವಯಸ್ಸಾದ ವೃದ್ಧರು ಉದಯ ಕಾಲದಲ್ಲಿ ಮತ್ತು ಸಾಯಂಕಾಲದಲ್ಲಿ ಉದ್ಯಾನವನಗಳಲ್ಲಿ ಸಾಯಂಕಾಲ ಬೆಳಿಗ್ಗೆ ಕೂತ್ಕೊಂಡು ನಗ್ತಾ ಇರ್ತಾರೆ. ಅದಕ್ಕೆ ನಗೋದಕ್ಕೆ ಕಾರಣವೇ ಇಲ್ಲ. ಅದಕ್ಕೇನು ఈ దుఃఖపడుట అనే విషయము కూడా ఉంది. చూసారా, ఇది కూడా లోకము దీనిని యాక్సెప్ట్ చేయదు, లేక ఎట్లా చెప్పాలా, లోకం దీనిని కోరుకోదు. ఎప్పుడు దుఃఖంగా ఉండేదాన్ని ఎవరు కోరుకుంటారు చెప్పండి? ಈ ಲೋಕ ಕೂಡ ದುಃಖ ಅನ್ನುವಂಥದ್ದು ಯಾವತ್ತೂ ಲೋಕ ಕೋರುವುದಿಲ್ಲ. అసలు ఎందుకు దుఃఖపడాలా అని గాని వాక్యంలో మనం చూస్తే, ಯಾಕೆ ದುಃಖ ಪಡಬೇಕೆಂಬುದು ವಾಕ್ಯವನ್ನು ನೋಡ್ಕೊಳ್ಳೋದಾದ್ರೆ, ఎందుకు చాలా మంది దుఃఖపడ్డారు అనే వాక్యంలో మనం చూస్తే, ಯಾಕೆ ಭಾಳ ಜನ ದುಃಖ ಪಡ್ರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಕೂಡ ನೋಡೋದಾದ್ರೆ, మొట్టమొదటిగా పాపులు తమ పాపం విషయమై దుఃఖపడాల. ಪಾಪಿಗಳು ತಮ್ಮ ಪಾಪಕ್ಕೋಸ್ಕರ ಮೊಟ್ಟಮೊದಲು ದುಃಖ ಪಡಬೇಕು. దేవుని వాక్యం చెప్తుంది. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದೆ. 2వ కొరింథీ పత్రిక 2 ಕೊರಿಂಥ ಪತ್ರಿಕೆ 8వ అధ్యాయంలో మనం చూస్తే, 8ನೇ ಅಧ್ಯಾಯ ನೋಡಬೇಕಾದ್ರೆ ఇక్కడ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమును గురించి భక్తుడు చెప్తా ఉన్నాడు. ದೈವ ಚಿತ್ತಾನುಸಾರ ದುಃಖದ ಕುರಿತಾಗಿ ಭಕ್ತನು ಹೇಳ್ತದರಲ್ಲಿ 7వ అధ్యాయము 10వ వచనము, 7ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಚನ, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయును. ದೇವರ ಚಿತ್ತಾನುಸಾರವಾಗಿರುವ ದುಃಖವು ಮಾನಸಾಂತರವನ್ನು ರಕ್ಷಣೆಗೆ ಕಾರಣವಾಗಿದೆ. ఒక వ్యక్తి తాను పాపినని గ్రహించి తన పాపముల కొరకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడాలి. దాన్నే వాక్యానుసారమైన దుఃఖము అని పిలువబడుతుంది. ఒక పాపి తన పాపమును బట్టి దుఃఖపడాలి. ಒಬ್ಬ ಪಾಪಿ ಪಾಪ ನಿಮಿತ್ತ ದುಃಖ ಪಡಬೇಕು. ఈ తప్పిపోయినటువంటి కుమారుని విషయం మనం చూస్తే, ತಪ್ಪಿಹೋಗಿದ್ದಾಗ ಕುಮಾರ ವಿಷಯ ನೋಡಬೇಕಾದ್ರೆ, వాడు తండ్రి ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు సంతోషంగా రాలే. ತಂದೆ ಮನೆಗೆ ಬರಬೇಕಾ ಸಂತೋಷ ಬರಲಿಲ್ಲ. ಅವನು ఎట్లా వచ్చాడు?
ಹೇಗೆ ಬಂದನು? చాలా పశ్చాత్తాపముతో వచ్చాడు. ಬರಬೇಕಾದ್ರೆ ಬಹಳ ಪಶ್ಚಾತ್ತಾಪಪಟ್ಟು ಬಂದನು. తనకు తెలుసు తాను కోల్పోయినది ఎంతో తనకు తెలుసు. ತನಗೆ ಗೊತ್ತಿದೆ ತಾನು ಎಷ್ಟು ಕಳ್ಕೊಂಡಿದೆ ಎಂಬುದಾಗಿ. తాను ఏమి కోల్పోయాడో తనకు బాగా తెలుసు. ತಾನು ಏನು ಕಳೆದುಕೊಂಡು ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು ಅವನಿಗೆ. తండ్రి ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు. ನೋಡ್ರಿ, ಪ್ರಿಯವಾದ ತಂದೆ ಎಷ್ಟು ಪ್ರೀತಿವಂತವನು. ఒకసారి నేను చెప్పాను, ఒకసారి ಹೇಳಿದ್ದೀನಿ, తండ్రి నాకేం రావాలో నాకు ఇచ్చేయి, ఆస్తిలో సగం ఇచ్చేయనంటే మారు మాట్లాడుಕೊಂಡು ఇచ్చేశాడు. ಆ ತಂದೆನೇ ಕೇಳಿದ್ರೆ ಕುಮಾರನು, ತಂದೆಯೇ ನನಗೇನು ಬರಬೇಕ ಪಾಲು ಅದೆಲ್ಲ ಕೂಡ ಕೊಡಂಬದಾಗಿರಿದಾಗ ತಂದೆ ಮಾರು ಮಾತನಾಡದೆ ಮಗನಿಗೆ ಏನು ಕೊಡಬೇಕು ಎಲ್ಲ ಕೂಡ ಕೊಟ್ಟನು. ఈ కుమారుడు ఎట్లా ఉన్నాడు అని అంటే తిరుగుబాటు చేయువాడుగా ఉన్నాడు. ఈ కుమారుడు ఎంతవనంత తిరిగి బిಡುವಂತವನಂತ ನೋಡ್ತೇವೆ. లొంగని వాడుగా, లోబడని వాడుగా ఉన్నాడు. ಒಳಗಾಗದಿರ್ತಕ್ಕಂಥವನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి ఇలాంటి వ్యక్తులను ఏమి చేయాలనంటే ఆ పంచాయతీ కట్టు దగ్గరకు తీసుకుపోవాలి. పాత నిబంధనలో ಇಂಥ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಒಳಗಾದಿರ್ತಕ್ಕಂಥ ಮಗನ ಏನ್ ಮಾಡ್ಬೇಕಂತಂದ್ರೆ ಹಳೆ ಬಿಡಿಕೆ ಪಂಚಾಯತಿ ಕಡೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು. అక్కడ తీసుకొని వెళ్ళి వాళ్ళకు చెప్పాలా, నా కుమారుడు వీడు మొండివాడు, వీడు దుర్మార్గుడు, వీడు తిరుగుబాటు చేయువాడు అని తల్లి తండ్రి చెప్పితే ಆ ಪಂಚಾಯತಿ ಕಡೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟು ಈ ನನ್ನ ಮಗನು ಮಂಡನು అవిధేయను నిర్లక్ష్య ಮಾಡದಂತಾಗಿ ಅವ್ರು ಹೇಳಿದಾಗ వాళ్ళు ఇచ్చే తీర్పు ఏమిటి అంటే రాళ్ళతో కొట్టి చంపాలి. ಅವ್ರು పంచాయతీ కూడా తీర్పు ఏంటంటే కల్లింದ ಹೊಡೆದು సాయిಸಬೇಕು. అట్లా అన్నప్పుడు ఈ తండ్రి ఏం చేయవలసింది? ಆಗಿರ್ಬೇಕಾದ್ರೆ ತಂದೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕಾಯ್ತು? ఈ కుమారుణ్ణి ఆ పెద్దల దగ్గరికి తీసుకొని వెళ్ళవలసింది. ఈ కుమారుని దొడ్డవర బಳಿಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಬೇಕು. అయితే అట్లా చేయలేదు. అంటే తన ప్రేమ ఎంతగా కనపరుస్తున్నాడో చూడండి. ఆ ರೀತಿ ಮಾಡಲು ತಂದೆ ತನ್ನ ಪ್ರೀತಿಯನ್ನು ಎಷ್ಟಾಗಿ ತೋರ್ಪಡಿಸ್ತದಾನೆ. ఆ పైగా అతను అడిగిందంతా ఇచ్చి పంపివేశాడు. ಮೇಲೆ ಹೆಚ್ಚಾಗಿ ಕೇಳಿದೆಲ್ಲ ಕೂಡ ಕೊಟ್ಟು ಕಳಿಸಿದನು. అక్కడికి వెళ్ళిన తర్వాత తాను సంతోషంగా ఉండగలను అనుకున్నాడు, కానీ ఆ సంతోషమును కోల్పోయాడు. ಅಲ್ಲಿ ಹೋದ ತರುವಾಯ ನಾನು ಸಂತೋಷ ಇರಬಲ್ಲೆನೆಂದು ಅಂದುಕೊಂಡನು. ಅಲ್ಲಿ ಹೋದ ತರುವಾಯ ಎಲ್ಲ ಕೂಡ ಕಳೆದುಕೊಂಡನು. అంతా ఖర్చు పెట్టుకున్నాడు, ಎಲ್ಲ ಕೂಡ ಖರ್ಚು ಮಾಡಿದನು. దుర్వ్యాపారం చేశాడని బైబిల్లో ఉంది. ದುರ್ವ್ಯಾಪಾರ ಮಾಡಿದಂತ ಸತ್ಯವೇದಲ್ಲಿ ನೋಡ್ತಾ అంటే ಇದ್ದೇವೆ. వ్యర్థముగా ఖర్చు చేసేదాన్ని దుర్వ్యాపారం అని బైబిల్ చెప్తుంది. ವ್ಯರ್ಥವಾಗಿ ಮಾಡುವಂತದ್ದನ್ನು ಖರ್ಚು ದುರ್ವ್ಯಾಪಾರ ಅಂತ ಸತ್ಯವೇದ ಹೇಳ್ತಾ ಇದೆ. ఏమీ లేనివాడుగా వచ్చాడు. ಏನಿಲ್ದವನಾಗಿ ಬಂದನು. ఇంట్లో ಮನೆಯಲ್ಲಿ ఎంతో సమృద్ధి ఉంది, ಮನೆಯಲ್ಲಿ ಎಷ್ಟು ಸಮೃದ್ಧಿ ಇದೆ. తండ్రి ఉన్నాడు, ತಂದೆ ಇದ್ದಾರೆ, తండ్రి దాసులు ఉన్నారు, ತಂದೆಗೆ ದಾಸರಿದ್ದಾರೆ. ఆ ఇంటిలో సంతోషము తూలనాడుతా ఉంది. ಆ ಈ ಮನೆಯಲ್ಲಿ ಸಂತೋಷ ತುಳುಕ್ತಾ ಇದೆ. దీనికంటే అధికంగా ఏదో దొరుకుతుంది దొరకాలని వెళ్ళిన వాడు ఇప్పుడు ఏమీ లేనివాడుగా, అన్ని కోల్పోయిన వాడుగా, అంతా పోగొట్టుకున్న వాడుగా వచ్చాడు. ಇದಕ್ಕಿಂತ ಅಧಿಕವಾಗಿ ಹೊರಗಡೆ ಸಿಕ್ತದೆಂಬುದಾಗಿ ಆತನ ಅಂದುಕೊಂಡ ಮನಸ್ಸಲ್ಲಿ ಏನಿಲ್ದವನಾಗಿ ಬರಿಗಲ್ಲಿ ಬರ್ತದೆ, ಎಲ್ಲ ಕೂಡ ಕಳೆದುಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. అయితే వచ్చి తన హక్కును అక్కడ చలాయించలేదు. ಅಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ಟು ತನ್ನ ಹಕ್ಕನ್ನು ಚಲಾಯಿಸ್ತಾ ಇಲ್ಲ. నేను నీ కుమారుని కదా, ನಾನು ನಿನ್ನ ಮಗನಲ್ವಾ, నాకు సర్వ హక్కులు ఉన్నాయి కదా, ನನಗೆ ಸರ್ವಕ್ಕ ಅಧಿಕಾರಗಳಿದವಲ್ಲ, అలాంటి మాటలు మాట్లాడలేదు. ಆ ರೀತಿ ಮಾತುಗಳೇ ಬರಲಿಲ್ಲ ಅವನ ಬಾಯಲ್ಲಿ. నీ కుమారుణ్ణి అని పిలిపించుకోవడానికి నాకు ఏ అధికారం లేదు అన్నాడు. ನಿನ್ನ ಮಗನಾಗಿ ಕಲಿಸಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ನನಗೆ ಯಾವ ಅಧಿಕಾರ ಇಲ್ಲ. పరలోకానికి వ్యతిరేకంగా, అంటే దేవునికి వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేసిన వాడను అని అన్నాడు. ಪರಲೋಕಕ್ಕೆ ವಿರೋಧವಾಗಿ, ದೇವರಿಗೆ ವಿರೋಧವಾಗಿ, ನಿನಗೆ ವಿರೋಧವಾಗಿ ಪಾಪ ಮಾಡಿದ್ದೇನೆ, నన్ను ఒక దాసుడుగా అంగీకరించి చాలు అని అంటున్నాడు. నన్నನ್ನು ದಾಸನಾಗಿ ಅಂಗೀಕರಿಸಿ ಸಾಕು. గమనించండి ఎంత పశ్చాత్తాపముతో తండ్రి ఎద్దుకు వచ్చాడో. ಗಮನಿಸಿದ ಪ್ರಿಯರೇ, ಎಷ್ಟು ಪಶ್ಚಾತ್ತಾಪ ತಂದೆ ಬಳಿಗೆ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. పరిశుద్ధాత్ముడు మనల్ని దర్శించి, పరిశుద్ధాత్ముడు మన పాపాలు ఒప్పించేంత వరకు అలాంటి ఒక దుఃఖము మనకు కలగదు. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ನಮ್ಮ ಪವಿತ್ರಾತ್ಮ ನಮ್ಮನ್ನು ದರ್ಶಿಸಿ ಪವಿತ್ರಾತ್ಮ ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸುವವರೆಗೂ ಕೂಡ ಅಂಥ ದುಃಖ ನಮ್ಮಲ್ಲಿ ಬರಲಾರದು. ఏ పశ్చాత్తాపము లేకుండా, ఏ దుఃఖము లేకుండా నేను రక్షణ పొందాను అని కానీ ఎవరైనా కానీ చెప్పితే అది సరైనటువంటి రక్షణ అనుభవం కాదు. ಯಾವ ಪಶ್ಚಾತ್ತಾಪ, ಯಾವ ದುಃಖದಿಂದ ರಕ್ಷಣೆ ಅಂತ ಹೇಳೋದಾದ್ರೆ ಅದು ಸರಿಯಾದಂಥ ರಕ್ಷಣಾ ಕಾರ್ಯ ಅಲ್ಲ. పాపాలు ఒప్పుకున్న వాళ్ళు ఎంతమంది రక్షణ సమయంలో చేయొద్దండి? పాపాలు ఒప్పుకున్న వారు రక్షణ సమయంలో, అట్ ద టైమ్ ఆఫ్ యువర్ సాల్వేషన్ ఒప్పుకోలేదా? ఎట్లా ఒప్పుకున్నారు? దేవా అట్లా నవ్వుకుంటా, అట్లేనా? మరి ఎంత ఏడుపు, ఎంత దుఃఖము, ఎంత పశ్చాత్తాపము. అయ్యో నేను ఇంతవరకు పాపినా, నేను ఇన్ని పాపములు చేశానా, అయ్యో నాకు క్షమాపణ ఉందా, అయ్యో 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 ప్రభా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించి, ఎంత ఏడుపు, ఎంత దుఃఖము.
ಅಯ್ಯೋ ಇಷ್ಟು ಘೋರ ಪಾಪನ ಇಷ್ಟು ನಾನು ತಪ್ಪು ಮಾಡಿ ಇಷ್ಟು ಘೋರ ಪಾಪಿನ ಅಯ್ಯೋ ಇಂಥ ಪಾಪ ಎಂಬುದಾಗಿ ಕರ್ತನೇ ನನ್ನ ಕ್ಷಮಿಸು, ಕರ್ತನ ಕ್ಷಮಿಸು, ಕರ್ತನ ಕ್ಷಮಿಸು. యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల కొరకు మరణించారంట, శ్రమ నొందినారంట, రక్తం కార్చినారంట, తిరిగి సజీవంగా లేచారంట. నా కొరకు నా కొరకు నా కొరకు. అదే మనల్ని పశ్చాత్తాపంలోనికి నడిపిస్తుంది. ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನನ್ನ ಪಾಪಗಳಿಗೋಸ್ಕರ ಹೋಗಿ ಕಲ್ವರಿಸಿಬಿಟ್ಟು ಜಜ್ಜಲ್ಪಟ್ಟರಂತೆ, ಮುರಿಯಲ್ಪಟ್ಟು, ಬಾಧಿಸಿಬಿಟ್ಟು, ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿದಂತೆ, ನಾನು ಶ್ರಮೆಗಳನ್ನು ಅನುಭವಿಸಿದಂತೆ, ನನಗೋಸ್ಕರ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಆತನು ಮರಣಿಸಿ ಸಮಾಧಿ ತಿರುಗಿದ್ದಂತೆ ಎಂಬುದಾಗಿ ಅದೇ ಪಶ್ಚಾತ್ತಾಪ. జాన్ వెస్లీ గారు 17వ శతాబ్దంలో వారు సేవ చేసే వాక్యం చెప్పే సందర్భంలో ಜಾನ್ ವೆಸ್ಲಿ ಅವರು 17ನೇ ಶತಮಾನದಲ್ಲಿ ವಾಕ್ಯ ನೀಡುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ಸೇವೆ ಮಾಡೋ ಸಂದರ್ಭದಲ್ಲಿ వాళ్ళ అన్న చార్లెస్ వెస్లీ అమేజింగ్ గ్రేస్ అనే పాటను ఆ ఒక ట్రంపెట్ ద్వారా వాసేవాడంట. ಅವರನ್ನ ಚಾರ್ಲ್ಸ್ ವೆಸ್ಲಿ ಎಂಬುದಾಗಿ ಅವ್ರ ಅಮ್ಮ ಏನು ಮಾಡಿದ್ರಂತೆ, ಆ ಟ್ರಂಪ್ ಮೂಲಕವಾಗಿ ಅದು ಹಾಡನ್ನು ಆಡುವಂಥವ್ರಾಗಿದ್ರಂತೆ. అమేజింగ్ గ్రేస్ ఆ పాట, ಅಮೇಜಿಂಗ್ ಗ್ರೇಸ್ ಹಾಡು. ఆ పాట ముగించబడేటప్పటికే ప్రజల ఒక కండ్లల్లో నీళ్లు కనపడేయంట. ಆ ಹಾಡನ್ನು ಹೇಳಿ ಮುಗಿಸುವಷ್ಟು ಪ್ರಜೆಗಳ ಕಣ್ಣಲ್ಲಿ ಕಣ್ಣೀರು ಬರ್ತಾ ಇತ್ತು. ఒకసారి జాన్ వెస్లీ గారు లేచి నిలబడి వాక్యం చెప్పేటప్పుడు సిన్నర్స్ ఇన్ ద హెల్ ఫైర్ అని ఆయన బోధిస్తూ వచ్చారు. ಜಾನ್ ವೆಸ್ಲಿ ಎದ್ದು ವಾಕ್ಯ ಸಂದರ್ಭ ಹೇಳಿ ಸಿನ್ನಸ್ಲಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ ಸಂದರ್ಭದಲ್ಲಿ, అంటే నరకములో పాపులు ఏ రీతిగా ఉంటారో బోధిస్తూ వచ్చాడు. ನರಕದಲ್ಲಿ ಪಾಪಿಗಳು ಯಾವ ರೀತಿ ತೆಗಿತಾರನ್ನು ಬೋಧಿಸಿದ್ರು. ఆయన వాక్యము ముగించిన తర్వాత ಆತನ ವಾಕ್ಯ ಮುಗಿಸುವಷ್ಟರಲ್ಲಿ ప్రజలు బొర్లాడుతూ ఉండేటివాళ్ళంట. ಪ್ರಜೆಗಳು ಉರುಳಾಡ್ತಿದ್ರಂತೆ. ఒక సందర్భంలో 3 రోజులు నిద్రాహారాలు మాని, ప్రభువా నేను ఇంత ఘోర పాపినా అని స్త్రీ పురుషులు వారు గోలాడుతూ కనపడేటివాళ్ళంట. ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ 3 ದಿನ ಹಗಲಿರು ಇರುಳು ಏನು ಮಾಡಿದಂತೆ, ಆ ಬಂಡಲು ಹೊರಲಾಡ್ತಾ ಅಯ್ಯೋ ದೇವರು ಇಷ್ಟು ಘೋರ ಪಾಪಿನ ಅಂತ ಹೇಳುವಂಥವ್ರಾಗಿದ್ದಂತೆ. ప్రభు నన్ను క్షమించినాను అని చెప్పేంత వరకు నేను ఇక్కడ నుండి లేవను అని చెప్పేటి వాళ్ళంట. ಕರ್ತನ ನಿನ್ನನ್ನು ಕ್ಷಮಿಸಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳೋವರೆಗೂ ಕೂಡ ನಾನು ಇಲ್ಲಿಂದ ಹೇಳಲಾರೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಂತ. ఒక పాట ఉంది చూడండి, క్షమాపణ పొందితిననగా నాకు ఆ మహానందము కలిగేను అని అన్నాడు. ಒಂದು ಹಾಡಿಗೆ ಎಲ್ಲ ಕ್ಷಮಾಪಣೆ ಹೊಂದಿದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನನಗೆ ಮಹಾದಾನಂದ ಉಂಟಾಯಿತು. పాపములు క్షమించబడినప్పుడే ఆనందము, కానీ ఏ పాపికి కూడా ఆనందం ఉండదు. ಪಾಪ ಕ್ಷಮಿಸಲ್ಪಟ್ಟಾಗಲೇ ಆ ವ್ಯಕ್ತಿಗೆ ಆನಂದ, ಇಲ್ಲದ ಯಾವ ಆನಂದವಿಲ್ಲ. దుష్టునికి నెమ్మది ఉండదు అని వాక్యంలో ఉంది. ದುಷ್ಟನಿಗೆ ನೆಮ್ಮದಿ ಎಂಬುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ ಇದೆ. ఆ పాపము అనేది మనల్ని ఏం చేస్తుందంటే గుచ్చుతూ ఉంటుంది. ಆ ಪಾಪ ಪ್ರಿಯವರನ್ನು ನಮ್ಮನ್ನ ಏನ್ ಮಾಡ್ತದೆ, ಸುಸ್ತಾ ಇರ್ತದೆ. అప్పుడు ఏదో ఒక సందర్భంలో అది ఫ్యామిలీ ప్రేయర్లోనో, ఇలాంటి మీటింగ్లోనో, లేక బహిరంగ కూడికల్లోనో, లేక పెద్ద మీటింగ్లోనో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తూ వస్తాడు. ಈ ರೀತಿಯ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಒಂದು ಕೂಟದಲ್ಲಾಗಿರ್ಬೋದು, ಕುಟುಂಬ ಪ್ರಾರ್ಥನೆ ಆರಾಧನೆಲಾಗಿರ್ಬೋದು, ದೊಡ್ಡ ಕೂಟದಲ್ಲಾಗಿರ್ಬೋದು, ಏನಿದೆ ಆ ವಾಕ್ಯ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪವಿತ್ರಾತ್ಮನ ಮೂಲಕವಾಗಿ ದೇವರು ದರ್ಶಿಸ್ತಾರೆ. పాపముల కొరకే మనం పశ్చాత్తాప పడతాం. ಪಾಪಕ್ಕೋಸ್ಕರ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡ್ತೇವೆ. అలాంటి పశ్చాత్తాపం కాకుండా ఏదో రోగాలు బాగైనాయిలే, ఏదో కొరత ఉంది దేవుడు తీర్చినాడులే, ఇవన్నీ రక్షణకు సూచనలు కావు. లేక రక్షణ అనుభవానికి సరైనటువంటి ವಾಕ್ಯ ಬೇಸ್ లేనివి ఇవన్నీ కూడా. ಆ ರೀತಿ ಅಲ್ಲದೆ ಏನು ರೋಗ ಸ್ವಸ್ಥತೆ ಆಯಿತು, ಏನು ದೇವ್ರ ಕೊರತೆಗಳು ನಿಲ್ಲಿಸಿದಂತಾಗಿ ಹೇಳೋದಾದರೆ ಇವೆಲ್ಲ ಕೂಡ ರಕ್ಷಣೆಗೆ ಬೇಸ್ ಅಲ್ಲ. అందుకే మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు రోగి అయినటువంటి లాజరును స్వస్థపరచడానికి రాలే. ಅದಕ್ಕೆ ನೋಡ್ರಿ, ರೋಗಿ ಇರ್ತಕ್ಕಂಥ ಲಾಜರ್ ಸ್ವಸ್ಥಪಡಿಸಕ್ಕೆ ಬರಲಿಕ್ಕೆ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು చనిపోయినటువంటి లాజరును సమాధి నుండి తిరిగి లేపడానికి వచ్చాడు. ಸತ್ತಂತ ಲಾಜರನ್ನು ಮರಣದ ಸಮಾಧಿ ಹೊರಗೆ ತರೋದಕ್ಕೋಸ್ಕರ ಬಂದರು. మనందరం కూడా రోగులం కాము. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ರೋಗಿಗಳಲ್ಲ. వాక్యం ఏం చెప్తుందంటే అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారము మనం. ವಾಕ್ಯ ಹೇಳ್ತಿದೆ ಪಾಪ ಮತ್ತು ಅಪರಾಧ ಸತ್ತವರಾಗಿದ್ದ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఇక్కడ రోగములు స్వస్థపరచబడను అనే దానికంటే కూడా చనిపోయినటువంటి నన్ను బ్రతికించెను అనేది చాలా గొప్ప విషయం. అదే వాక్యము నొక్కి చెప్తుంది. ರೋಗ ಸ್ವಸ್ಥವಾಗಿದ್ದಕ್ಕಂತ ಅದಕ್ಕಿಂತ ಬದಲಾಗಿ ಸತ್ತಂತ ನನ್ನ ಬದುಕಿಸಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಒತ್ತಿ ಹೇಳಿದ್ದು ಅದೇ ವಾಕ್ಯ ಎಂಬುದಾಗಿ. ఎంతో మంది కుటుంబ ప్రార్థనలో దేవుడు మాట్లాడినప్పుడు, ఇలాంటి మీటింగ్లో దేవుడు మాట్లాడినప్పుడు, బహిరంగ సువార్తలో కూడా దేవుడు మాట్లాడినప్పుడు, లేక ఒక పెద్ద మీటింగ్లో దేవుడు మాట్లాడినప్పుడు పాపముల కొరకై
ಪಶ್ಚಾತ್ತಾಪಪಡ್ತೂ వచ్చారు. ಈ ರೀತಿಯಾಗಿರೋ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕುಟುಂಬ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ, ಈ ರೀತಿಯಾಗಿರ್ತಕ್ಕ ಆರಾಧನೆಯಲ್ಲಿ, ಇಲ್ಲ ಬೇರೆ ಒಂದು ಕೂಟಗಳಲ್ಲಿ, ದೊಡ್ಡ ಬಹಿರಂಗ ಸಭೆಯಲ್ಲಿ, ವಾಕ್ಯದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಎಷ್ಟು ಜನ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಟ್ಟರು. నువ్వు ఆ రీతిగా పశ్చాత్తాపడ్డావా? ಆ ರೀತಿಯ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಟ್ಟಿದೆಯಾ? లేకపోతే రోగాలు బాగైనాయి, ఏదో ఇస్తానన్నాడు దేవుడు, అందుకే నేను ప్రభు నమ్ముకున్న, అట్లగానైతే అది సరైన రక్షణ తీర్మానము అనుభవము కాదు. ರೋಗ ನನಗೆ ಸ್ವಸ್ಥತೆ ಆಗಿದೆ, ಇಲ್ಲ ದೇವರಿಂದ ಏನೋ ಕೊಟ್ಟಿದ್ದಾಗಿ ಹೇಳೋದಾದ್ರೆ ಸರಿಯಾದ ರಕ್ಷಣೆ ತೀರ್ಮಾನ ಅಲ್ಲದು. రక్షించబడిన తర్వాత కూడా మనము ఈ లోకములోనే ఉన్నాము, శరీరములో మనం ఉన్నాము. ರಕ್ಷಣೆ ತರುವಾಯ ಕೂಡ ನಾವು ಈ ಲೋಕದಲ್ಲಿ ಇದ್ದೇವೆ ಮತ್ತು ಶರೀರದಲ್ಲಿ ಇದ್ದೇವೆ. ನಾವು ఒక దైవజనుడు ఏమన్నాడు అని అంటే, ఏమి ఆఫ్టర్ అవర్ సాల్వేషన్ వీఆర్ స్టిల్ ఇన్ ద వరల్డ్ అని చెప్తూ వచ్చాడు. ಈ ರಕ್ಷಣೆ ತರುವಾಯ ఇంకా మనం ఈ భూమి పైన ఈ లోకంలో ఉన్నాము. ಇನ್ನು ನಾವು ಭೂಮಿ ಲೋಕದಲ್ಲಿ ಇದ್ದೇವೆ. దేర్ ఈస్ ఫుల్ ఆఫ్ సిన్, అంటే పాపముతో నిండబడి ఉంది. ಲೋಕಗಳು ಪಾಪದಿಂದ ತುಂಬಿದೆ. ఫుల్ ఆఫ్ డార్క్నెస్, అంటే చీకటితో నిండబడి ಈ ఉంది. ಲೋಕವೆಲ್ಲ ಕೂಡ ಕತ್ತಲಿಂದ ತುಂಬಿದೆ. ఫుల్ ఆఫ్ కర్స్, శాపముతో నిండబడి ಈ ఉంది. ಲೋಕವೆಲ್ಲ ಕೂಡ ಶಾಪದಿಂದ ತುಂಬಿದೆ. కాబట్టి ఈ పాపము మనల్ని మరలా వెనకకు లాగడానికి ప్రయత్నం చేస్తా ಈ ఉంది. ಪಾಪ ನಮ್ಮನ್ನು ಮತ್ತೆ ಹಿಂದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತದೆ. చూడండి, రక్షించబడిన తర్వాత మనలో ప్రాచీన స్వభావము ఉంది. రక్షించబడిన తర్వాత మనకు దేవుడు నూతన స్వభావము కూడా ఇచ్చాడు. ರಕ್ಷಣೆ ಮುಂಚಿತವಾಗಿ ಪ್ರಾಚೀನ ಸ್ವಭಾವದಿಂದ ರಕ್ಷಣೆ ತರುವ ದೇವರು ನೂತನ ಸ್ವಭಾವ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఆ నూతన స్వభావాన్ని దేవుని స్వభావము అని 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఆఖరి మాటలో మనం చూస్తాం. 2 ಪೇತ್ರ ಪತ್ರಿಕೆ 2వ పేతురు పత్రిక 1:4లో ఆఖరిలో మనం చూస్తాం. 1:4 ಆ ಕೊನೆಯಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ ಅದನ್ನ ಮಾತನ್ನ. ఆ, ಸ್ವಭಾವದ ಪಾಲು ಹೊಂದವರಾಗಬೇಕು ಉದ್ದೇಶ ದೇವರು ನಮ್ಮ ತನ್ನ ಪ್ರಭಾವಿತ ಶಕ್ತಿಗಳನ್ನು ಗುಣಾತ್ಮಕ ಅಮೂಲ್ಯವಾಗಿ ಉತ್ಕೃಷ್ಟವಾಗಿ ಇರುವ ವಾಗ್ದಾನ ನಮಗೆ ದಯಪಾಲಿಸಿದ್ದಾನೆ. తెలుగులో చదవండి అమ్మా. ఎంటుకోగిద్యా? సరే, తెలుగులో అది ఎక్కడ ఉంది అని అంటే 4వ వచనంలో ఆఖరి భాగం ఉంది. ఆ మాట వదిలిపెట్టి అన్ని చదువుతున్నారు. దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను, అంటే దేవుని స్వభావమును మనకు అనుగ్రహించాను. ದೇವರ ಸ್ವಭಾವ ದೇವರು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಿದ್ದಾನೆ. రక్షించబడిన తర్వాత మనలో ఇంకా పాత స్వభావము ఉంది, లేదు అని ఎవరు చెప్పజాలరు. ರಕ್ಷಣೆ ತರುವ ಈ ಪಾಪ ಸ್ವಭಾವ ನಮ್ಮಲ್ಲಿ ಇದೆ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಯಾರು ಕೂಡ ಹೇಳಲಾರರು. మనము ఎఫెసీ పత్రికలో, కొలస్సీ పత్రికలో పౌలు పదే పదే ప్రాచీన పురుషుని గురించి, నవీన పురుషుని గురించి ఎందుకు మాట్లాడుతూ వస్తాడు? ಎಫೆಸ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ, ಕೊಲಸ್ಸೆ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಪೌಲನು ಪದೇ ಪದೇ ಪ್ರಾಚೀನ ಪುರುಷನ ಕುರಿತು ಯಾಕೆ ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ అంటే ఈ పాత స్వభావము, ఈ పాప స్వభావము మనలో ఆపరేట్ అవుతూ ఉంది. ಈ ಹಳೆ ಸ್ವಭಾವ, ಪಾಪ ಸ್ವಭಾವ ಪದೇ ಪದೇ ನಮ್ಮಲ್ಲಿ ಆಪರೇಟ್ ಆಗ್ತಾ ಇದೆ. అది మనం రక్షించబడినప్పటికీ ప్రభు నుండి మనల్ని దూరం చేయాలని అది ప్రయత్నం చేస్తానే ఉంది. ನಾವು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದಾಗಿ ಕೂಡ ಕರ್ತನ ನಮ್ಮನ್ನು ದೂರ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾನೆ ಇದೆ. అందుకే చాలా మంది రక్షించబడినట్లే ఉంటారు కానీ ఎదుగుబదుగు లేకుండా ఉంటారు. ಬಹಳ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದಾಗೆ ಇರ್ತಾರೆ, ಬೆಳೆದೇ ಇರ್ತಾರೆ. అనేకులు రక్షించబడి ఉన్నప్పటికీ కూడా ఆత్మీయులుగా ఉండరు. ಅನೇಕ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದಾಗಿ ಕೂಡ ಆತ್ಮೀಯರಾಗಿ ಇರಲಾರರು. అనేకులు రక్షించబడి ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధంగా జీవించాలనే ఆశ కలిగి ఉండరు. ಅನೇಕ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದಾಗಿ ಕೂಡ ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವಿಸಬೇಕೆಂಬ ಆಸೆ ಇರಲಾರರು. అనేకులు రక్షించబడి కూడా పసిపిల్లల్లాగా ఉంటారే కానీ వారు ఎదిగినటువంటి అనుభవంలో వాళ్ళు ఉండరు. ಅನೇಕ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದಾಗಿ ಕೂಡ ಹಸು ಮಕ್ಕಳಾಗಿ ಇರ್ತಾರೆ ಹೊರತು ಬೆಳೆದಂತ ಮಕ್ಕಳಾಗಿರಲಾರರು. కారణం ఏం చెప్పండి? ಕಾರಣವೇನೇನ್ರಿ? కారణం ఏమిటి? ಕಾರಣವೇನ್ರಿ? ఆ ప్రాచీన స్వభావము ఏం చేస్తుందంటే తప్పును ఎప్పుడు కూడా ఒప్పుకోదు. ಆ ಪ್ರಾಚೀನ ಸ್ವಭಾವ ಏನು ಮಾಡಿ ತಪ್ಪನ್ನು ಯಾವತ್ತೂ ಸಹ ಒಪ್ಪಿಕೊಳ್ಳಲಾರದು. ఏమయ్యా ఆదాము నువ్వు పాపం చేసావు అని అంటే, ಏನಯ್ಯ ಆದಾಮನ ಪಾಪ ಮಾಡಿದ ಹೇಳಿದಾಗ ఆదాము ఒప్పుకున్నాడా? ಆದನ್ನು ಒಪ್ಪಿಕೊಂಡ್ರಿ? ఆదాము ఒప్పుకోలే. ಆದಮನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ಳಲಿಲ್ಲ. ఇదిగో నువ్వు నాకు ఇచ్చినావే, ఈమె నన్ను పాపంలో పడవేసిద్ది అని. ಆದಾಮನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ಳೋದು ಏನು ಹೇಳಿದ್ರೆ ದೇವರಿಗೆ ಅಂತಂದ್ರೆ, ಈಗೋ ನೀಕೆ ನಾನು ಕೊಟ್ಟಿದ್ದೀನಿ, ಈಕೆ ನನ್ನ ಪಾಪದಲ್ಲಿ ಬೀಳುವಂತ ಮಾಡಿದಳು. అంతకుముందు ఏమన్నాడు? ಅದಕ್ಕೆ ಮುಂಚೆ ಏನಂದನು? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము. ఓహో, వాట్ ఏ బ్యూటిఫుల్ సాంగ్ హీ సాంగ్.
ನನ್ನ ಎಲುಬುಗಳಲ್ಲಿ ಎಲುಬು ಮಾಂಸದಲ್ಲಿ ಮಾಂಸಂದಾಗಿ ಈ ರೀತಿ ಹೇಳಿದನು. పెళ్లి రోజు బాగా వచ్చి పాటలు పాడి డాన్స్ ఆడేది కాదు. ವಿವಾಹದಲ್ಲಿ ಬಂದು ಚೆನ್ನಾಗಿ ಆಡೋದು ನೃತ್ಯ ಮಾಡೋದಲ್ಲ. ఈ మధ్య లేటెస్ట్ ఏమిటి అని అంటే పెళ్లి సమయంలో పాటలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురే పాడుతున్నారు. ಈ ಮಧ್ಯದಲ್ಲಿ ವಿವಾಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮದುಮಗಳ ಹಾಡನ್ನು ಆಡ್ತಾ ಇರ್ತಾರೆ. ఆ రోజు పాడొచ్చు అంతే, ಆ ದಿನ ಹಾಡ್ಬೋದು ಅಷ್ಟೇ. నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేవు, ನೀನಿಲ್ಲದೆ ನಾನಿರಲ್ಲ, ನಾನಿಲ್ಲದೆ ನೀನಿಲ್ಲಾರೆ. ఇంకా వాళ్ళే ఒక పాట రాసుకొని వాళ్ళే దాన్ని కంపోజ్ చేసుకొని పాడే పాటలు కావు. ಅವರೇ ಹಾಡನ್ನು ಬರೆದ್ಬಿಟ್ಟು ಅವರೇ ಹಾಡು ರಚನೆ ಆಡ್ಬಿಟ್ಟು ಆಡೋದಂತ ಅಲ್ಲ ಅದು. దాని తర్వాత రోజు నుండి అసలు కథ స్టార్ట్ అవుతుంది. ಅದ ತರುವಾಯ ದಿನಗಳಿಂದ ನಿಜವಾದ ಕಥೆ ಆರಂಭ ಆಗ್ತದೆ. అప్పుడు పెళ్లి పాటలన్నీ గుర్తు రావు. ಅವಾಗ ಆ ವಿವಾದ ಹಾಡುಗಳು ಗುರ್ತು ಬರಲಾರು. ఏమయ్యా నువ్వు తప్పు చేసినావంటే నేను ఎక్కడ చేసినా, ఈ అమ్మ కదా నన్ను తప్పు చేయడానికి నన్ను పురుగొల్పింది అని అంట. ಏನೇ ನೀನು ತಪ್ಪು ಮಾಡಿದೆ ಅಂತ ಕೇಳಿ, ನಾನು ಯಾಕೆ ತಪ್ಪು ಮಾಡಲಿ, ಈಕೆ ಕೊಟ್ಟು ಈಕೆ ಪಾಪ ಮಾಡೋದು ಪ್ರೇರೇಪಿಸಿದಳು. ఏమేమో నువ్వేం చేసినావంటే నేను ఎక్కడ చేసినా దానికి మాటలు వస్తాయని నాకేం తెలుసు, నన్ను పాపంలో పడివేసింది అని. ಏನೋ ನೀನು ತಪ್ಪು ಮಾಡಿ ಅಂತ ಕೇಳಿದಾಗ ನನಗೇನು ಗೊತ್ತು, ಅದಕ್ಕೆ ಮಾತು ಬರ್ತದೆ, ನನಗೇನು ಗೊತ್ತು, ಅದು ನನ್ನ ಮಾತು ಆ ರೀತಿ ಮಾಡಿತ್ತು. ఎవరు కూడా తప్పు చేసి నేను తప్పు చేశాను అని చెప్పేవాళ్ళు కరువైపోయారు. ಯಾರು ಕೂಡ ನಾನು ತಪ್ಪನ್ನು ಮಾಡಿಬಿಟ್ಟು ನಾನು ತಪ್ಪು ಮಾಡಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಯಾರು ಕೂಡ ಹೇಳುವುದಕ್ಕೆ ಬರ ಬಂದಿದೆ. ఇప్పుడు మనకి ఏం దుఃఖం కావాలా? ಏನು ದುಃಖ ಬರಬೇಕು? ప్రభువు నా నుండి ఏమి ఆశిస్తూ ఉన్నాడు, ఆ ఒక స్థాయిలోనికి నేను రాలేకపోయా. ಕರ್ತನು ನನ್ನಿಂದ ಏನು ಆಸೆ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ ಆ ಸ್ಥಾಯಿಗೆ ನಾನು ಬರಲಾರ್ದೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. చాలా మంది స్టూడెంట్స్ చూడండి, వాళ్ళు ఇన్ని మార్కులు వస్తాయని ఆశిస్తారు, అన్ని మార్కులు రావు, ఏడుస్తా కూర్చుంటారు. ಭಾಳ ಜನ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ನೋಡ್ರಿ, ಅವ್ರಿಗೆ ಇಷ್ಟು ಅಂಕಗಳು ಬರ್ಬೇಕಂಬ ಅರ್ಥ ಬರಲಾರು, ಅದು ನೋಡ್ಬಿಟ್ಟು ಹತ್ಕೊಳ್ತಾ ಕೂತ್ಕೊಳ್ತಾರೆ. ఒకడు ఏడుస్తున్నాడు, ಒಬ್ಬನು ಅಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఎన్ని మార్కులు వచ్చినారంటే 85 మార్కులు వచ్చినాయి. ಎಷ್ಟು ಬಂದವ ನಿನಗೆ ಅಂಕಗಳಂತ ಕೇಳಿದ, ನನಗೆ 85 ಬಂದಿದ್ದಾವೆ. 85 వచ్చినాయి కదరా, ఎందుకని ఏడుస్తున్నావు అంటే నేను 95కి నేను రాసినాను అని అంటున్నాడు. ಅವ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನಾನು ಯಾಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ ಕೇಳಿದಾಗ ನನಗೆ 85 ಅಲ್ಲ 95ಕ್ಕೆ ನಾನು ಬರೆದಿದ್ದಂಬುದಾಗಿ ಹೇಳ್ತಿದ್ದಾನೆ. అంటే వాడు ఒక స్థాయిని వాడు కోరుకున్నాడు, ఆ స్థాయికి రాని కారణం చేత ఏడుస్తున్నాడు. ಅವನೊಂದು ಸ್ಥಾಯಿನ ಕೋರ್ಕೊಂಡಿದ್ದಾನೆ, ಆ ಸ್ಥಾಯಿ ಬಾರದ ನಿಮಿತ್ತ ಅದಕ್ಕೋಸ್ಕರ ಅವನು ಅಳ್ತಾ ಇದ್ದಾನೆ. కొందరికి ఆశించినవి దొరకనప్పుడు ఏడుస్తూ ఉంటారు. ಕೆಲವರಿಗೆ ಆಸೆ ಪಟ್ಟವ ಸಿಗದೆ ಹೋದಾಗ ಅಳ್ತಾರೆ. కొంతమంది యవనస్తులు వాళ్ళకు ఏమంటారు, వాళ్ళు ఆశించినవి దొరకనప్పుడు ఏడుస్తా కూర్చుంటారు. ಕೆಲವು ಯವನಸ್ಥರಿಗೆ ಅವ್ರು ಆಸೆ ಪಟ್ಟವ ಸಿಗದೆ ಇರುವ ನಿಮಿತ್ತ ಅವ್ರು ಅಳ್ತಾ ಇರ್ತಾರೆ. అరే ఈ పనికి మాలిన వాటి కొరకు ఏడుస్తామే కానీ, అయ్యో నా ఆత్మీయ జీవితము ఈ అంతస్తుకు రావాలని దేవుడు కోరుకున్నాడు, ఆ అంతస్తుకు నేను రాలేకపోయానే అనే ఏడుపు దుఃఖము మనలో ఉందా? ಈ ಕೆಲಸಕ್ಕೆ ಬರೋದ ನಿಮಿತ್ತವಾಗಿ ಅಳ್ತಾ ಇರ್ತಾರೆ ಹೊರತು ನನ್ನ ಆತ್ಮೀಯ ಜೀವಿತ ಈ ಹಂತಕ್ಕೆ ಬರ್ಬೇಕು, ಈ ಸ್ಥಾಯಿಗೆ ಬರಬೇಕಾಯ್ತು, ಬರಲಾರ್ದು ಹೋಗ್ತೇನೆ ಅಂತ ಅದಕ್ಕೆ ಯಾವತ್ತಾದ್ರೂ ಅರ್ತಿದೆಯಾ? గొప్ప గొప్ప దైవజనులు వారందరూ కూడా ఏ రీతిగా ఏడుస్తూ వచ్చారో మనం వాక్యంలో చూడొచ్చు. ದೊಡ್ಡ ದೊಡ್ಡ ದೈವಜನರು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅವರು ಆತ್ಮೀಯ ಜೀವಿತಕ್ಕೆ ಹತ್ತಿರ ನೋಡ್ಬೋದು ನಾವು. రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో, ರೋಮಪತ್ರಿಕೆ 7:27 ವಚನದಲ್ಲಿ, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని చెప్పి పౌలు ఏడ్చాడు అని మనం ಇಲ್ಲಿ చూస్తాం. ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಏನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತಂದ್ರೆ 24వ ವಚನದಲ್ಲಿ, ಅಯ್ಯೋ ನಾನೆಂಥ ದುರಾವಸ್ಥೆಯಲ್ಲಿ ಬಿದ್ದ ಮನುಷ್ಯನು, ಇಂಥ ಮರಣಕ್ಕೆ ಒಳಗಾದ ಈ ದೇಹದಿಂದ ನನ್ನನ್ನು ಬಿಡಿಸುವವರು ಯಾರು? ఏమంట? ಏನಂತೆ? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. ಅಯ್ಯೋ ನಾನಿಷ್ಟು ದೌರ್ಭಾಗ್ಯನು. మనం ఏమనుకుంటాము? ನಾವೇನು ಅನ್ಕೊಳ್ತೇವೆ? ఒకవేళ పౌలు స్థానంలో మనము గానుంటే మనం ఏం చెప్పుండేటి వాళ్ళము? ಪೌಲನ ಸ್ಥಾನದಲ್ಲಿ ನಾವಿರುವುದಾದ್ರೆ ನಾವೇನು ಹೇಳ್ತೀವಿ? అయ్యో నేను ఎంత ఆశీర్వదించబడిన వాడను, ಅಯ್ಯೋ ನಾನು ಎಷ್ಟು ಆಶೀರ್ವಿಸಲ್ಪಟ್ಟಂಥವನು. యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్న వాళ్ళకంటే కూడా ఎక్కువ సేవ చేశాను నేను. ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಟಿಗಿರ್ತಕ್ಕಂಥ 3.5 ವರ್ಷಗಳಿರ್ತಕ್ಕಂಥ ಅವ್ರಿಗೆ ನಾನು ಹೆಚ್ಚಾಗಿ ಸೇವೆ ಮಾಡಿದ್ದೇನೆ. ఎక్కువ ప్రదేశాలకు నేను ప్రయాణం చేసి సువార్త చెప్పాను. ಹೆಚ್ಚಿನ ಪ್ರದೇಶಗಳಿಗೆ ಹೋಗಿ ಸುವಾರ್ತೆ ಸಾರಿದ್ದೇನೆ. ఎన్నో నూతన నిబంధన సంఘాలను స్థాపించాను. ಎಷ್ಟು ನೂತನ ಸಭೆಗಳನ್ನು ಸ್ಥಾಪಿಸಿದ್ದೇನೆ. 14 పత్రికలు రాశాను. 14 ಪತ್ರಿಕೆಗಳನ್ನು ಬರೆದಿದ್ದೇನೆ. 3 ಆಕಾశానికి ఎక్కిపోయాను. 3ನೇ ಆಕಾಶಕ್ಕೆ ಹತ್ತಿ ಹೋಗಿದ್ದೇನೆ. మనమైతే ఏమని చెప్తాము? ನಾವಾದ್ರೆ ಏನ್ ಹೇಳ್ತೇವೆ? ఓ హౌ బ్లెస్డ్ ఐ యామ్, నేను ఎంత ఆశీర్వదింపబడిన వాడు, ನಾನು ಎಷ್ಟು ಆಶೀರ್ವಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ. అయితే అన్ని ఆశీర్వాదాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి, అంతగా ఆశీర్వదించబడినటువంటి ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఓ వాట్ ఏ wretched మ్యాన్ ఐ యామ్.
ಆತ ಹೇಳ್ತಾನೆ ಎಲ್ಲ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಹೊಂದಿರತಕ್ಕಂಥ ವ್ಯಕ್ತಿ ಯಾವ ವ್ಯಕ್ತಿ ಏನಿರ್ತಾನೆ, ಅಯ್ಯೋ ఎంత దురవస్థ ಹೇಳ್ತಾನೆ. ఎందుకో తెలుసా? ಯಾಕೆ ಗೊತ್ತಾ? తాను ఒక దురవస్థలో పడిపోయినట్లుగా అతను కనుగొని ఉంటున్నాడు. ತಾನೊಬ್ಬ ದುರವಸ್ಥೆಯಲ್ಲಿ ಬಿದ್ದದ್ದಾಗಿ ಅతను ಕಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇది ఎట్లా ఉంది అని అంటే, ಇದು ಹೇಗಿದೆ ಅಂದ್ರೆ, ఒక వ్యక్తి బురదగుంట్లో పడిపోయిన తర్వాత ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಕೆಸರಿನ ಗುಂಟೆಯಲ್ಲಿ ಬಿದ್ದಾಗ సొంత ప్రయత్నములతో పైకి రావాలని ప్రయత్నించి ಸ್ವಂತ ಪ್ರಯತ್ನದಿಂದ ಮೇಲಕ್ಕೆ ಬರಬೇಕು ಪ್ರಯತ್ನಿಸಿ విఫలమైపోయినటువంటి వాడు ವಿಫಲವಾದಾಗ ఏం చేస్తాడు? ఇంకా ಏನ್ ಮಾಡ್ತಾನ ಅವನು? కేకలు వేస్తాడు కదా. ಹೋಗ್ತಾನೆ ಕೈ ಎತ್ತಿಬಿಟ್ಟು. కేకేస్తాడా లేదా? ಕೇಕ್ ಹಾಕ್ತಾನಲ್ರಿ. అదేమన్నా స్విమ్మింగ్ పూలా? ಅದೇನಂದ್ರೆ ಈಜುಕೊಳ್ಳೋಣ. బురదలో పడిపోయి ఉన్నాడు. అతను ಕೆಸರು గుండెಲಿ ಬಿದ್ದಾನೆ. అది దురవస్థ కాదా? ఆ దురవస్థ అಲ್ವಾ? దాని నుండి లేపేవాడు ఒకడు కావాలి కదా. ಅದರಿಂದ ಮೇಲೆತ್ತುವಂತ ಒಬ್ರು ಬೇಕಲ್ವಾ? కావాలా వద్దా? ಬೇಕಾ ಬೇಡವ್ರಿ? కావాలా, ಬೇಕು. కాబట్టి ఇట్టి మరణకరమగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఇంత మరణకರದ ಒಳಗಿದ್ದ ಶರೀರ ನನ್ನ ಬಿಡಿಸುವವರು ಯಾರು అంటే అతనిలో ఇంకొక నియమం ఉన్నట్లుగా అతను కనుగొన్నాడు. ಇನ್ನೊಂದು ನಿಯಮ ಇರೋದ ಅతను ಕಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రతి విశ్వాసిలో కూడా రెండు నియమాలు ఉన్నాయి. ಪ್ರತಿಯೊಬ್ಬ ವಿಶ್ವಾಸಿಗಳಲ್ಲಿ ಎರಡು ನಿಯಮಗಳಿದಾವೆ. ఒకటి శరీర సంబంధమైనది లేక ప్రాచీన స్వభావంతో కూడినది. ಒಂದು ಶರೀರ ಸಂಬಂಧಪಟ್ಟದಿಲ್ಲ, ಪ್ರಾಚೀನ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು. ఇంకొకటి ఆత్మ సంబంధమైనది, అది నవీన స్వభావం ధరించుకొని ఉంది. ಇನ್ನೊಂದು ಆತ್ಮ ಸಂಬಂಧವಾದದ್ದು, ಅದು ನವೀನ ಸಂಬಂಧ ಧರಿಸುವಂತದ್ದಾಗಿದೆ. ఈ ప్రాచీన పురుషుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా మనల్ని ఆత్మీయంగా పురోభివృద్ధి చెందనీయకుండా మనల్ని వెనుకకు లాగుతా ಈ ఉంటాడు. ಪ್ರಾಚೀನ ಪುರುಷನ ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಅಂದ್ರೆ ಯಾವಾಗಲೂ ಕೂಡ ಆತ್ಮೀಯವಾಗಿ ಪುರೋಭಿವೃದ್ಧಿ ಹೊಂದದಂತೆ ಮಾಡ್ತಾನೆ. పౌలు అంటాడు చూడండి, ಪೌಲ್ ಅಂತ ಇದೆ ನೋಡ್ರಿ, నేను మంచిది చేయాలనుకున్నాను, నేను చేయలేకపోతున్నాను. ನಾನು ಒಳ್ಳೇದು ಮಾಡ್ಬೇಕೆಂಬುದಾಗ ಅಂದ್ಕೊಂತೀನಿ, ಆದ್ರೆ ಒಳ್ಳೆ ಮಾಡಲಾರ್ದೆ ಹೋಗ್ತಾ ಇದೀನಿ. ఏమంట? ಏನಂತೆ? మంచిది చేయాలనుకుంటున్నా, అయితే నేను చేయలేకపోతున్నా. ಒಳ್ಳೇದನ್ನು ಮಾಡ್ಬೇಕೆಂಬುದಾಗ ಅನ್ಕೊಳ್ತಾ ಇದೀನಿ, ಮಾಡ್ಲಾರ್ದೆ ಹೋಗ್ತಾ ಇದೀನಿ. ఈ నవీన స్వభావం ఏమంటుంది? ಈ ನವೀನ ಸ್ವಭಾವ ಏನ್ ಹೇಳ್ತಿದೆ? నేను పరిశుద్ధత కొరకే నేను ముందుకు సాగాలి, ನಾನು ಪರಿಶುದ್ಧತೆಗೋಸ್ಕರ ಮುಂದಕ್ಕೆ ಸಾಗಬೇಕು, నేను పరిపూర్ణత కొరకే ముందుకు సాగాలి, ನಾನು ಪರಿಪೂರ್ಣತೆಗೋಸ್ಕರ ಮುಂದಕ್ಕೆ ಸಾಗಬೇಕು, నేను యేసు ప్రభు వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకోవాలి, ನನ್ನ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಜ್ಜೆ ಜಾಡಿಲಿ ನಡಿಬೇಕು, ఆయన కొరకే నేను ఉపయోగపడాలి, ಆತನಿಗೋಸ್ಕರ ಉಪಯೋಗ ಹೊಂದಬೇಕು, అనేక ఆత్మలు నా ద్వారా తిరిగి జన్మించాలి, ಅನೇಕ ಆತ್ಮಗಳು ನನ್ನ ಮೂಲಕವಾಗಿ ತಿರುಗಿ ಜನ್ಮಿಸಬೇಕು, దేవుని సేవ చేయాలి, దేవుని ఇంట్లో సేవ చేయాలి, ದೇವರಕ್ಕೆ ಸೇವೆ ಮಾಡಬೇಕು, ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ಸೇವೆ నేను ಮಾಡಬೇಕು, ఆయన యొక్క అడుగుజాడల్లో నడుచుకోవాలి. ನಾನು ಆತನ ಹೆಜ್ಜೆ ಜಾಡಿಲಿ ನಡಿಬೇಕು. ఈ పాతదుందే, ಈ ಹಳೆದಿದೆಯಲ್ಲ, ఆ స్వభావం ఏం చెప్తుంది? ಆ ಸ್ವಭಾವ ಏನ್ ಮಾಡ್ತದ್ರಿ? నమ్మినావు చాలేరా, ನಂಬ್ಕೊಂಡಿದ್ದು ಸಾಕು, ఏదో మందిరానికి వెళ్ళి వస్తున్నావు చాలే, ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗಿ ಬರ್ತೀವಿ ಸಾಕು, ఏదో కాటేజ్ మీటింగ్ వస్తున్నావు చాలే, ಏదో ಗೃಹ ಕೊಡಕ್ಕೆ ಹೋಗಿ ಬರ್ತೀವಿ ಸಾಕು. ఆ గురుగులు అన్నాయంట, ಆ ಗುರುಗಳು ಅಂದವಂತೆ, ಆ ಗುರುಗಳು ಅದೇನಾಯ್ತು అనజీ ಅಣಜಿಗಳು ಅಂದವಂತೆ, మేము కూడా అదే పొలంలో లేమా, ನಾವು ಕೂಡ ಅದೇ ಹೊಲದಲ್ಲಿಲ್ವಾ, మేము కూడా గోధుమలాగే కనపడడం లేదా, ನಾವು ಕೂಡ ಗೋಧಿಗಳಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ವಾ? చూసారా? ನೋಡಿದ್ರಾ? అవంటున్నాయంట, ಅವಂತ ಇದಾವಂತೆ, మీకు కాటేజ్ మీటింగే మాకు కాటేజ్ మీటింగ్, ನಿಮ್ಗೂ ಗೃಹ ಕೊಡಿಕೆ ನಮಗೂ ಗೃಹ ಕೊಡಿಕೆನೆ, మీకు ఆరాధనే మాకు ఆరాధనే, ನಿಮ್ಗೂ ಆರಾಧನೆ ನಮ್ಗೆ ಆರಾಧನೆ, మీకు ప్రభు బల్లే మాకు ప్రభు ನಿಮ್ಗೂ బల్లే. ಕರ್ತನ ಭೋಜನ ನಮ್ಗೆ ಕರ್ತನ ಭೋಜನ. అయితే ఒక రోజు వచ్చింది కదా, ಆ ಒಂದಿನ ಬಂತಲ್ವಾ? ఏమండి? ಏನಂತ್ರಿ? ಏನ್ರಿ? దాన్ని దీన్ని వేరు చేసే రోజు రాలేదా? ಅದನ್ನ ಇದನ್ನ ಬೇರ್ಪಾಡು ಮಾಡುವಂತ ದಿನಗಳು ಬರ್ಲಿಲ್ವಾ? అది కొట్టుకొని పోలేదా పొట్టు వల్లే? ಅದು ಒಟ್ಟಿನ ಜೊತೆಯಲ್ಲಿ ಒಡ್ಕೊಂಡು ಹೋಗ್ಲಿಲ್ವಾ? గమనించినారా? ಗಮನಿಸಿದ್ರಾ? కాబట్టి మనము దేవుని పొలములో లేక దేవుని ఇంటిలో మనం గురుగుల్లాగా ఉండకూడదు, గోధుమల్లాగా ఉండాలి. ಪ್ರಿಯವಾದಂತ ದೇವರ ಹೊಲದಲ್ಲಿ, ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ಏನು ಅಣಜಿಗಳಾಗಿರಬಾರ್ದು, ಗೋಧಿಗಳಾಗಿರ್ಬೇಕು. ఒక్క తప్పు మాటగాను నువ్వు మాట్లాడితే నీ కళ్ళలో నీళ్ళు రావాలా? ಅಕಸ್ಮಾತ್ತಾಗಿ ಒಂದು ತಪ್ಪು ಮಾತಾಡಿದ್ರು ಕೂಡ ನಿನ್ನ ಕಣ್ಣಲ್ಲಿ ಕಣ್ಣೀರು ಬರಬೇಕು. ఏం రావాలా? ಏನ್ ಬರ್ಬೇಕ್ರಿ? ఒక సన్న చెడ్డ మాట నీ నోట్లో వస్తే నీ కంట్లో నీళ్లు రావాలి. ಒಂದು ಚಿಕ್ಕ ಸಣ್ಣ ಮಾತು, ಕೆಟ್ಟ ಮಾತಿನ ಬಾಯಲ್ಲಿ ಬಂದ್ರೆ ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಬರಬೇಕು. అయ్యో, దేవుని ఆరాధించే ఈ నోట్ల నుండి ఈ చెడ్డ మాట ఎట్లా వచ్చింది? ದೇವರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುತ್ತಾ ಈ ಬಾಯಿಂದ ಕೆಟ್ಟ ಮಾತು ಹೇಗೆ ಬಂತು? దేవుణ్ణి స్తుతించే ఈ నోట్ల నుండి ఇతరులను శపించే మాట ఎట్లా వచ్చింది? ఈ ದೇವರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುತ್ತಾ ಬಾಯಿಂದ ಇತರರನ್ನು ಶಪಿಸುವ ದುರ್ಭಾಷೆ ಹೇಗೆ ಬಂತು? పరిశుద్ధమైనటువంటి మాటలు రావాల్సినటువంటి ఈ నోట్ల నుండి చెడ్డ మాటలు ఎట్లొచ్చాయి? ಪರಿಶುದ್ಧತೆ ಮಾತ್ರವನ್ನು ಆಡುವಂತ ಬಾಯಿ ಮಾತಿನಿಂದ ಕೆಟ್ಟ ಮಾತು ಹೇಗೆ ಬಂತು? ఇతరులకు ఆశీర్వాద వచనాలు పలికే ఈ నోట్ల నుండి ఎట్లా శాప వచనాలు వచ్చాయి? ఇతరులకు ఆశీర్వాద కోరుವಂತ ಈ ಬಾಯಿಂದ ಕೆಟ್ಟದಾಗಿ ಯಾವ ರೀತಿ ಶಾಪ ಯಾಕೆ ಬಂತು? పొరపాటున ఒకవేళ ఒక చెడ్డ మాట వచ్చిందనుకో, నువ్వు దుఃఖపడుతున్నావా? ಅಕಸ್ಮಾತ್ತಾಗಿ ನಿನ್ನ ಬಾಯಿಂದ ಕೆಟ್ಟ ಮಾತು ಬಂತ ನೀನು ದುಃಖ ಪಡ್ತಾ ಇದೀಯಾ? నీకు దుఃఖము రాలేదు అని అంటే నీవు
ఓదార్చబడలేవు. ನೀನು ದುಃಖ ಬರಲು ಸಮಾಧಾನ ಪಡಿಸಲ್ಲ ನೀನು. అంటే దానితో నువ్వు సమ్మతిస్తున్నావు అన్నమాట. ಅದಕ್ಕೆ ನೀನು ಸಹಕರಿಸಿ ಎಂಬುದಾಗಿ. ఆ మాటతో నువ్వు సహకరిస్తావా? ಆ ಮಾತಿಗೆ ಸಹಕರಿಸ್ತೀಯಾ? అది నీకు సమ్మతమైననా? ಅದಕ್ಕೆ ಸಮ್ಮತಿನಾ? ప్రభు అట్లాగా నువ్వు ప్రభు ఉంటే ఆ మాట మాట్లాడగలడా? ಆ ಕರ್ತನ ಇರುವುದಾದ್ರೆ ಆ ಮಾತನ್ನು ಮಾತಾಡಬಲ್ಲ. అందుకే జేసీరావు గారు ఎప్పుడు ఒక మాట చెప్పేటివా, ಅದಕ್ಕೆ ಜೇಸಿರವ್ರು ಅವ್ರು ಯಾವ್ದು ಮಾತನ್ನು ಮಾತಾಡೋದು. WWJD రాసుకోండి. ಬರ್ಕೊಳ್ರಿ. WWJD అంటే WWJD ಅಂದ್ರೆ వాట్ వుడ్ జీసస్ డూ, ವಾಟ್ ವುಡ್ ಜೀಸಸ್ ಡು ಎಂಬುದಾಗಿ. వాట్ వుడ్ జీసస్ డూ. యేసు ప్రభు వారి గారు ఉంటే ఆయన ఎట్లా స్పందించేటి వారు, లేక ఎట్లా ఆయన ముందుకు సాగేటి వారు. ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಇರುವುದಾದ್ರೆ ಹೇಗೆ ಸ್ಪಂದಿಸುವ, ಹೇಗೆ ಮುಂದಕ್ಕೆ ಹೋಗುವಂತವರು. ఇప్పుడు ఆయన దూషించారు, ఆయన బదులు దూషించలేదు. ಆತನ ದೂಷಿ ಅವ್ರು ದೂಷಿತ, ಅದಕ್ಕೆ ಬದಲು ದೂಷಿಸಲಿಲ್ಲ. అర్థమైందా? ಅರ್ಥವಾಯ್ತಾ? యేసు ప్రభు వారు ఏం చేసి ఉండేవారంటే మౌనము వహించుండేటి. ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಏನ್ ಮಾಡಿದಂತಂದ್ರೆ ಮೌನವನ್ನು ವಹಿಸಿದ್ರು. మనం ఏం చేస్తాము? ನಾವೇನ್ ಮಾಡ್ತೇವೆ? ఒకరు దూషిస్తే బదులు దూషిస్తాం. ಒಬ್ಬರು ದೂಷಿಸಿದ್ರೆ ನಾವು ಅದು ದೂಷಿಸ್ತೇವೆ. గమనించినారా? ಗಮನಿಸಿದ್ರಾ? మనకు దుఃఖము కలగాల. ನಮಗೆ ದುಃಖ ಉಂಟಾಗಬೇಕು. అయ్యో నా నోట్ల నుండి ఈ మాట రావడమా, ಅಯ್ಯೋ ನನ್ನ ಬಾಯಿಂದ ಈ ಮಾತು ಬರುವುದಾ. ఒక్క చిన్న అబద్ధము నీ నోట్ల నుండి వచ్చినా కూడా నువ్వు ఏడవాలా, దుఃఖపడాలా. ಒಂದು ಚಿಕ್ಕ ಸುಳ್ಳು ನಿನ್ನ ಬಾಯಿಂದ ಬಂದರೂ ಕೂಡ ದುಃಖ ಪಡಬೇಕು, ಕಳಬೇಕು ನೀನು. ఎందుకంటే అబద్ధికులు ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. ಯಾಕಂದ್ರೆ ಸುಳ್ಳುಗಾರ ಯಾವತ್ತೂ ಕೂಡ ಪರಲೋಕ ಸೇರಲಾರರು. అర్థమవుతుందా? ಅರ್ಥವಾಗ್ತಿದೆಯಾ? దావీదు సౌలు వస్త్రపు చెంగు ఆ మూలది కోసాడు, ఆ మూల అంత కోసాడు. ದಾವೀದನು ಸೌಲನ ಸಮವಸ್ತ್ರದ ಒಂದು ಮೂಲೆ ಅಂಚನ್ನು ಕತ್ತರಿಸಿದನು. ఎంత దుఃఖపడ్డాడండి? ಎಷ್ಟು ದುಃಖ ಪಟ್ಟನ್ರಿ? దుఃఖపడలేదా? ದುಃಖ ಪಡಲಿಲ್ವಾ? అయ్యో దేవుడు అభిషేకించిన వాడిని ఆయన వస్త్రాలు నేను కోశానే అని దుఃఖపడ. ಅಯ್ಯೋ ದೇವರ ಅಭಿಷೇಕಿತ ಆ ವ್ಯಕ್ತಿಯ ಒಂದು ವಸ್ತ್ರದ ಅಂಚನ್ನು ಕತ್ತರಿಸಿದನೆ. ఆత్మీయుల లక్షణం, ಆತ್ಮೀಯ ರಕ್ಷಣದು. సౌలు చేశాడు అట్లా? ಸೌಲನಾಗಿ ಮಾಡಿದನ? చేశాడా? ಸೌಲನ್ ಮಾಡಿದನ? దావీదు బ్రతికి ఉంటే నా కుమారునికి రాజ్యము రాదు. ದಾವೀದನು ಬದುಕಿರುವುದಾದ್ರೆ ನನ್ನ ಮಗನಿಗೆ ರಾಜ್ಯ ಸಿಗಲಾರದು. ఎన్నిసార్లు ఈటి విసిరాడు? ಎಷ್ಟು ಸಾರಿ ದಾವೀದನ ಮೇಲೆ ಈಟನ್ನು ಎಸೆದನು. దావీదు అడివడివి తప్పించుకొని తిరుగుతా ఉంటే అతన్ని చంపాలని చెప్పి సైన్యం తీసుకొని వెళ్తాడు. ದಾವೀದನು ತನ್ನ ಪ್ರಾಣಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಬದುಕಿಸುವ ಅಡವಿ ತಿರುಗ್ತಾ ಇರಬೇಕಾದ್ರೆ దావీదును కాపాడిన వాళ్ళందరిని చంపేశాడు, యాజకులతో సహా. ದಾವೀದನ್ನು ಕಾಪಾಡಿದ ಎಲ್ಲರನ್ನು ಕೂಡ ಸಾಯಿಸಿ ಇವನು ಕೊನೆ ಯಾಜಕರನ್ನು ಕೂಡ ಸಾಯಿಸಿದನು. ఆఖరికి యోనాతానుతో అంటాడు, నీవు ఆ యెషయ కుమారునితో స్నేహం చేశావు, నిబంధన చేసుకున్న విషయము నాకు తెలియదు అనుకున్నావా? ಕೊನೆಯದಾಗಿ ತನ್ನ ಮಗನಾಗಿರ್ತಕ್ಕಂಥ ಯೋನಾತಾನಿಗೆ ಹೇಳ್ತದಾನೆ, ನೀನು ಇಷಯನ ಮಗನಾಗಿರ್ತಕ್ಕಂಥ ದಾವೀದನೊಟ್ಟಿಗೆ ನೀನು ಒಡಂಬಡಿಕೆ ಮಾಡ್ಕೊಂಡು ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲವೋ? ఆఖరికి ఎంత పెద్ద మాట అన్నాడంటే ఆడగొట్టు దాని కొడుకా. ఆ మాట ఏమి బైబిల్లో పరిశుద్ధాత్ముడు రాయించాడు, ఆడగొట్టు దాని కొడుక. ಏನು ಯಾವ ರೀತಿ ಬಯಲ್ಪಡಿ ದುಷ್ಟ ದಾಸಿಯ ಮಗನೆಂಬುದಾಗಿ ಆ ಮಾತು ಸತ್ಯವನ್ನು ನೋಡ್ತಾ ಇದೀವಿ. ఎవరు ఆ దుష్టదాసి? తన భార్య కాదా? ಯಾರ ದುಷ್ಟత ತನ್ನ ಹೆಂಡತಿ ಅಲ್ವಾ? ఇంత కూడా పశ్చాత్తాపం లేదు అతను. ಅಷ್ಟಂದ್ರೂ ಸಹ ಇಷ್ಟು ಸ್ವಲ್ಪ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡಲಿಲ್ಲ ಆತನಿಗೆ. తన తప్పులకు ఎన్నడైనా రాజైన సౌలు పశ్చాత్తాపడ్డా? ತನ್ನ ತಪ್ಪಿಗೋಸ್ಕರವಾಗಿ ತನ್ನ ಮಾಡಿದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಯಾವತ್ತಾದ್ರೂ ಸೌಲನ್ನು ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಟ್ಟನ? తన తప్పులను సమర్థించుకున్నాడే కానీ తన తప్పు కొరకే ఎప్పుడు కూడా పశ్చాత్తాప పడలేదు. ತನ್ನ ತಪ್ಪನ್ನು ಸಮರ್ಥಿಸಿಕೊಂಡನೇ ಹೊರತು ಯಾವತ್ತೂ ತನ್ನ ತಪ್ಪಿಗೋಸ್ಕರವಾಗಿ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡಲಿಲ್ಲ. దేవుని బిడ్డలు తప్పు మాట్లాడినప్పుడు, తప్పు చేసినప్పుడు సమర్థించుకోవద్దు. నేను ఉండకూడదు, నేను ఈ పని చేసి ఉండకూడదు, నేను ఇక్కడికి వెళ్ళి ఉండకూడదు, నేను ఇది చూసి ఉండకూడదు. పశ్చాత్తాపపడాలి. ದೇವರ ಮಕ್ಕಳಾಗಿರ್ತಕ್ಕಂಥವ್ರು, ನಾನು ಈ ಮಾತಾಡಬಾರ್ದಾಗಿತ್ತು, ನಾನು ಈ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗಬಾರ್ದಾಗಿತ್ತು, ನಾನು ಕೆಲಸ ಮಾಡಬಾರ್ದಾಗಿತ್ತು, ನಾನು ಇದನ್ನು ಮಾಡಬಾರ್ದಾಗಿತ್ತು ಎಂಬುದಾಗಿ ಅದ್ರ ಯಾವಾಗಲೂ ಸಹ చేసిన తప్పుకు సమర్థించుకునేవాడు గాడిద. ಮಾಡಿದಂಥ ತಪ್ಪನ್ನ ಸಮರ್ಥಿಸಿಕೊಳ್ಳುವಂಥವನು ಕತ್ತೆ. తప్పును ఎన్నడూ కూడా సమర్థించొద్దు. ತಪ್ಪನ್ನು ಯಾವತ್ತೂ ಕೂಡ ಸಮರ್ಥಿಸ್ಕೋಬಾರ್ದು. నీ పిల్లలు కూడా తప్పు చేస్తే సమర్థించొద్దు, వాడు చేసేదే కరెక్ట్ అని చెప్పొద్దు. ನಿನ್ನ ಮಕ್ಕಳು ಕೂಡ ತಪ್ಪು ಮಾಡಿದಾಗ ನನ್ನ ಮಗ ಮಾಡ್ತೀನಿ, ನನ್ನ ಮಕ್ಕಳ ಸರಿ ಎಂಬುದಾಗಿ ಸಮರ್ಥಿಸ್ಕೊಳ್ಬಾರ್ದು. ఈరోజు ఒక తల్లి చెప్తా ఉంది, ఏం లోకంలో వాళ్ళు చేయండి ఏం వీడు చేసేసాడా అని అంటా ఉంది. ಇದನ್ನ ಒಬ್ಬ ತಾಯಿ ಹೇಳ್ತಿದ್ದೆ, ಲೋಕದರ್ತಕ್ಕಂಥ ಮಾಡಿದ್ದೇನೆ, ಇವ್ರನ್ನ ಮಾಡಿದನಾ? లోకంలో అందరూ చేస్తున్నారంట,
కొడుకు కూతురు చేస్తే కూడా పర్వాలేదంట. ಲೋಕದಲ್ಲಿ ತಕ್ಕ ಎಲ್ಲರೂ ಮಾಡಿದ್ರಂತೆ, ಮಗಳು ಮಗಡು ಮಾಡಬಾರ್ದಂತೆ. ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం? ಎಂಥ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದೆ ಪ್ರಿಯರೇ? నువ్వు ఎన్నడైనా ప్రభువా నీవు ఆశించిన స్థాయికి నేను రాలేకపోయాను, నన్ను క్షమించు, ఆ అనుభవంలోనికి నన్ను నడిపించు అని ప్రార్థించావా? ನೀನು ಯಾವತ್ತಾದರೂ ಕೂಡ ಕರ್ತನೆ ನೀನು ಆಶಿಸ್ತಕ್ಕಂಥ ಸ್ಥಾಯಿಗೆ ನಾನು ಬರಲಾರ್ದೆ ಹೋಗಿದ್ದೇನೆ, ಈ ವಿಷಯ ತಪ್ಪೋಗಿದ್ದೇನೆ ಅಂತ ಯಾವತ್ತಾದ್ರೂ ಪಶ್ಚಾತ್ತಾಪ ಕ್ಷಮಪಡ ಕೊಡಿದೆಯಾ? బైబిల్లో దేవుడు కొంతమందిని చూసి దుఃఖపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. ಸತ್ಯವೇದ ಕೆಲವರು ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನೋಡಿ ದುಃಖಪಟ್ಟನಂತನು, ಪಶ್ಚಾತ್ತಾಪಟ್ಟರು. అయ్యో సౌలును నేను రాజుగా నియమించినందుకే నేను పశ్చాత్తాపడుచున్నాను. సౌలనನ್ನು రాజునాగి ಮಾಡಿದ್ದಕ್ಕೆ ನಾನು పశ్చాత్తాప పడుತ್ತೇನೆ అంటే దాని అర్థం ఏమిటి? ఆ అర్థమేను? దేవుడు అతని నుండి ఎంతో ఆత్మీయతను, ఆప్యాయతను ఎదురు చూశాడు. ದೇವರ ಸೌಲಿಂದ ಎಷ್ಟೊಂದು ಆಪ್ಯಾಯತను ಎದುರು ನೋಡಿದರು. సౌల్లో ఎక్కడ కూడా అది కనపడలేదు. ಸೌಲ್ ಎಲ್ಲಾದ್ರೂ ಕೂಡ ಸ್ವಲ್ಪ ಕಿಂಚಿತ್ತಾದ್ರೂ ಕೂಡ ಕಾಣಲಿಲ್ಲ. ఇంకొక విషయం చెప్తాను నేనండి. ಇನ್ನೊಂದು ವಿಷಯ ಹೇಳ್ತೀನಿ. దావీదు సౌలు కంటే కూడా ఎక్కువ పాపం చేశాడు. దావీదను సౌలనిಗಿಂತ ಹೆಚ್ಚಾದ పాప ಮಾಡಿದನು. అయితే దేవుడు దావీదును చూచి, లేక దావీదు గురించి చెప్పే మాట ఏంటంటే, ఇతడు నా హృదయానుసారుడు. ಆದರೆ ದೇವರು దావీదను ನೋಡಿಬಿಟ್ಟು, దావీదు ನೋಡಿ ಏನು ಹೇಳ್ತಾರೆ, ಇವು ನನ್ನ ಹೃದಯಾನುಸಾರನು. సౌలు గురించి ఎక్కడైనా అంత సాక్ష్యము దేవుడు చెప్తున్నాడు. సౌలನ ಕುರಿತಾಗಿ ಎಲ್ಲಾದ್ರೂ ಕೂಡ ಎಲ್ಲಾದ್ರೂ ಕೂಡ ಆ ಸಾಕ್ಷ್ಯ ಹೇಳಲ್ಪಡ್ತಾ ಇದೆಯా? అదే నేను ప్రశ్న వేసుకోవాలా? అదే ನಾನು నిన్ను ప్రశ్న ಹಾಕಬೇಕು. మనుషులు నన్ను గురించి ఏం సాక్ష్యం చెప్తారు కాదు, నన్ను ప్రేమించి నా కొరకే ఆ కల్వరి శిలువలో అప్పగించుకున్నటువంటి నా రక్షకుడు యేసు ప్రభు నా గురించి ఏం సాక్ష్యం చెప్తాడు? ಮನುಷ್ಯ ನನ್ನ ಕುರಿತಾಗಿ ಯಾವ ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತಾರೆ ನನಗೆ ಬೇಕಾಗಿಲ್ಲ. ನನ್ನನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿ ನನಗೋಸ್ಕರ ಕಲ್ವರಿ ಶಿಲುಬೆ ರಕ್ತ ಸೃಷ್ಟಿ ಮಾಡಿ ಸಂಬಂಧಪಟ್ಟ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಏನು ಹೇಳ್ತಿದ್ದಾರೆ? నీకు దేవుని సాక్ష్యం కావాలా, మనుషుల సాక్ష్యం కావాలా? ನಿನಗೆ ದೇವ್ರ ಸಾಕ್ಷಿ ಬೇಕಾ, ಮನುಷ್ಯರ ಸಾಕ್ಷಿ ಬೇಕಾ? నన్ను గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలా? ನನ್ನ ಕುರಿತಾಗಿ ದೇವ್ರ ಸಾಕ್ಷಿ ಹೇಳ್ಬೇಕ್ರಿ. నీ గురించి ఏం సాక్ష్యం చెప్తాడు? ನಿನ್ನ ಕುರಿತ ಸಾಕ್ಷಿ ಏನಿದೆ? అవును కదా, అదే కదా ఇప్పుడు కావాలా. పౌలు అంటాడు, నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు సిగ్గుపడనక్కర్లేని ముఖముతో నేను ఆయనను ఎదుర్కోవాలి అని అంటాడు. ಅಪೊಸ್ತಲ ಪೌಲ ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ನಾನು ಕರ್ತನ ಸನ್ನಿಧಿಗೆ ಹೋದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾಚಿಕೆಲ್ಲ ಮುಖದವನಾಗಿ ನಾನು ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ ಆತನಿಗೆ. ప్రభు దగ్గరికి వెళితే మనం ఎట్లా పోవాలా? ಕರ್ತನ ಬಳಿಗೆ ಹೋದ್ರೆ ಹೇಗೆ ಹೋಗ್ಬೇಕ್ರಿ? ఎవరిని చూస్తే మనం సిగ్గుపడతాం చెప్పండి? ಯಾರು ನೋಡ್ರಿ ನಾವು ಆಚಿಕೆ ಪಡ್ತೀವಿ ಹೇಳ್ರಿ? చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. పెద్దోళ్ళు చెప్పండి, ದೊಡ್ಡವರು ಹೇಳ್ರಿ. ఎవరిని చూస్తే మనకు సిగ్గు కలగాల? ಯಾರನ್ನು ನೋಡಿದ್ರೆ ನಾಚಿಕೆ ಆಗ್ಬೇಕು ನಮಗೆ. ఓరే, సిగ్గు పడితే కదా తెలిసేది. సిగ్గు పడాల మనము, ನಾಚಿಕೆ ಆಗ್ಬೇಕು, ನಾವು ಮಾತಾಡ್ಬೇಕು ನಾವು. అందుకే దాన్ని అర్థం ఏంటంటే సిగ్గు లేని వాళ్ళం మనం. అర్థమవుతుందా? దాని అర్థం ఏంటంటే సిగ్గు లేని వాళ్ళము. ಅದರ ಅರ್ಥವೇನು? ನಾಚಿಕೆ ಇಲ್ಲದವರು ಎಂಬುದಾಗಿ. ఏం దాని అర్థము? ಅದರ ಅರ್ಥವೇನ್ರಿ? పౌలు ఎందుకు ఆ మాట అన్నాడు? ಪೌಲ ಯಾಕೆ ಮಾತಂದನು? సిగ్గుపడనక్కర్లేని ముఖముతో నేను వెళ్ళాలి. ನಾಚಿಕೆ ಇಲ್ಲದ ಮುಖದವನ ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇದೀನಿ. ఎవరు సిగ్గుపడతారు మామూలుగా? ಯಾರು ನಾಚಿಕೆ ಪಡ್ತಾರೆ ಮಾಮೂಲಾಗಿ? ఉదాహరణకు కొన్ని మీకు చెప్తా చూడండి. ಉದಾಹರಣೆ ಹೇಳ್ತೀನಿ ರೀ. మన బిడ్డల నుండి మనం ఎంతో ఆశిస్తాము. ನಮ್ಮ ಮಕ್ಕಳಿಂದ ಎಷ್ಟೋ ಆಸೆ ಪಡ್ತೇವೆ ನಾವು. వాడు మార్కులు తక్కువ తీసుకున్నాడు, లేకపోతే ఫెయిల్ అయిపోయాడు అని అనుకోండి. ಅವನ ಅಂಕಗಳನ್ನು ಕಡಿಮೆ ತೆಗಿದ್ದಾನೆ, ಇಲ್ಲಂದ್ರೆ ಫೇಲ್ ಆಗಿದ್ದಾನೆ. ఆ ఫెయిల్ అయినటువంటి మార్క్స్ కార్డుని తీసుకొని వచ్చి ఎట్లా నిలబడతాడు వాడు? ಆ ಫೇಲ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಅಂಕಪಟ್ಟಿ ತೆಗೆದುಕೊಂಡು ಹೇಗೆ ನಿಂತ್ಕೊಳ್ತಾನೆ? ఎట్లా నిలబడతాడు? ಹೇಗೆ ನಿಂತ್ಕೊಳ್ತಾನೆ ರೀ? ఎవరు మాట్లాడడంలో ఎందుకో? స్టూడెంట్స్ చెప్పండి, ఎట్లా ఎట్లా నిలబడతారు? ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಹೇಳ್ರಿ. ఉండు వాళ్ళు చెప్తారు, స్టూడెంట్స్ చెప్తారు. అల్వా తల వంచుకొని ఎంత డిసప్పాయింట్మెంట్ కదా, పేరెంట్స్కి ఎంత డిసప్పాయింట్మెంట్ కదా. లక్షలు పోసి పిల్లలను చదివిస్తూ ఉంటే ఆ బిడ్డల విషయమే వాళ్ళకి ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఫెయిల్ అయి వస్తే వాళ్ళ మనోస్థితి ఎట్లా ఉంటుంది?
ತಂದೆ ತಾಯಿಗಳು ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ಚೆನ್ನಾಗಿ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಲಕ್ಷಗಟ್ಟಲೆ ಅವ್ರಿಗೆ ಸುರಿದು ಬಿಟ್ಟು ಅವ್ರು ಏನಾದ್ರೂ ಫೇಲಾಗಿ ಅಂಕಪಟ್ಟಿ ತೆಗೆದುಕೊಂಡು ಎಷ್ಟು ನೋವಾಗ್ತದೆ ಅವ್ರಿಗೆ. బ్యాంకులో ఉంది అని ఫీజు కట్టడంలో చాలా మంది తల్లిదండ్రులు బ్యాంకಲ್ಲಿ నెమ్మదాಗಿ ತಂದೆ ತಾಯಿಗಳು ಫೀಸನ್ನು ಕಟ್ಟಲು ಶಾಲೆ ಶುಲ್ಕ ಕಟ್ಟಲಾರರು. అప్పు చేసి మాకంటే మా పిల్లలు పైన ఉండాలా ఏమి అని చెప్పి కష్టపడి శ్రమపడి వాళ్ళని చదివిస్తూ ఉంటే ఫెయిల్ మార్క్స్ కార్డు తీసుకొని వస్తే ఎట్లా ఉంటుంది? ಬ್ಯಾಂಕಲ್ಲಿ ಇದೆಂಬುದಾಗಿ ಹೇಳ್ಬಿಟ್ಟು ಮಕ್ಕಳನ್ನು ಓದಿಸ್ತಾ ಇಲ್ಲ, ನನ್ನ ಮಕ್ಕಳು ನನಗಿಂತ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು, ನನ್ನ ಮಕ್ಕಳು ನನಗಿಂತ ವಿದ್ಯಾವಂತರಾಗಬೇಕು, ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ಬಿಟ್ಟು ಸಾಲ ಸೂಲ ಮಾಡಿಬಿಟ್ಟು ಓದಿಸ್ತಾರೆ. ఆ తల్లిదండ్రులు ఎంత డిసప్పాయింట్ అవుతారు. ಆ ತಂದೆ ಎಷ್ಟು ನೋವು ಅನುಭವಿಸ್ತಾರೆ. ప్రభు దగ్గరికి మనం వెళితే ఎట్లా పోవాలి మరి? ಕರ್ತನ ಬಳಿಗೆ ಬೋಧ ಹೋಗಿ ಹೇಗೆ ಹೋಗ್ಬೇಕ್ರಿ? చెప్పండి, ఎట్లా వెళ్ళాలా? ఈ అబద్ధాలతో, ఈ మోసాలతో, ఈ చెడ్డ మాటలతో ఏమండి విచ్చలవిడిగా జీవించే జీవితంతో మనం ఇక్కడ జీవించి నా ప్రభువుని నేను ఎదుర్కొంటాను అంటే అవుతుందా? ಕರ್ತನ ಬಳಿಗೆ ಹೇಗೆ ಹೋಗ್ಬೇಕು ಪ್ರಿಯರೇ? ಈ ಸುಳ್ಳುಗಳಿಂದ, ಈ ಕೆಟ್ಟ ಒಂದು ಅಭ್ಯಾಸಗಳಿಂದ, ದುರಾಪಾರಗಳಿಂದ, ಕೆಟ್ಟ ಭಾಷೆಗಳಿಂದ, ಕೆಟ್ಟ ಜೀವಿತದಿಂದ ಇಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ನಾನು ಕರ್ತನ ಆಚೆಗಳಿಂದ ನಾನು ದೇವ್ರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಎದುರು ಹೋಗ್ತಂದಾಗ ಆಗ್ತದ? అంత గొప్ప దైవజనుడు పౌలే అయ్యో నేను ప్రభువు నా విషయమై ఏమైతే ఆశించాడో ఆ స్థాయికి రాలేకపోతేనే నేను ఎంత దౌర్భాగ్యుడును అని అంటాను. ಅಂತ ದೊಡ್ಡ ದೈವಜನನಾಗಿರ್ತಕ್ಕಂಥ ಅಪೊಸ್ತಲನ ಪೌಲನೇ ಏನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ? ಇಷ್ಟಂತ ದೌರ್ಭಾಗ್ಯ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ದೇನೆ, ಕರ್ತನ ಹೇಗೆ ಎದುರುಗೊಳ್ಬೋದು ಅಂತ ಆತನು ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ప్రభు చిత్తమైతే కొన్ని మాటలు వచ్చే వారాలు అట్లా చూసుకుంటాము. దీనికి సంబంధించే మనకు ఆ దుఃఖం కావాలి. ಕರ್ತನ ಚಿತ್ತವಾದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಮಾತುಗಳನ್ನು ನೀನು ಮುಂದಿನ ವಾರ ನೋಡ್ಕೊಳ್ತೇವೆ. ಇದಕ್ಕೆ ನಾವು ದುಃಖ ಪಡಬೇಕು. ఒక తప్పు జరిగితే తప్పనిసరిగా దుఃఖం అనేది కలగాలి. ಒಂದು ತಪ್ಪು ಉಂಟಾದಾಗ ಪ್ರಿಯವಾದಂಥ ತಪ್ಪದ ಸರಿಯಾಗಿ ದುಃಖ ಉಂಟಾಗಬೇಕು. నువ్వు పశ్చాత్తాప పడుతున్నావు అనే దానికి అదే గుర్తు. ನೀನು ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡ್ತೇವೆ ಅದಕ್ಕೆ ಅದೇ ಗುರ್ತಾಗಿದೆ. అర్థమవుతుందా? ಅರ್ಥವಾಗ್ತಿದೆಯಾ? నువ్వు పశ్చాత్తాప పడుతున్నావు అనే దానికి ఏం గుర్తు? ನೀನು ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡ್ತೇವೆ ಹೇಳೋದಕ್ಕೆ ಗುರ್ತೇನ್ರಿ? కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాము, ಕೆಲಸ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿರ್ತೇವೆ, మనకు తెలియకుండా కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ನಮಗೆ ಗೊತ್ತಾಗದ ಕಣ್ಣೀರು ಬರ್ತಾವೆ. ಯಾಕೆ ಬರ್ತಾವ್ರಿ? ఎందుకు వస్తున్నాయి? ಯಾಕೆ ಬರ್ತಾವ್ರಿ? పాప క్షమాపణ ప్రార్థన చేస్తాము, ಆ ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ, మనకు తెలియకుండా కన్నీళ్ళు ఎందుకు ನಾವು వస్తున్నాయి? ತಿಳಿಯದ ಕಣ್ಣೀರು ಬರ್ತಾ ಇರ್ತವೆ. దాని అర్థం ఏమిటి? ಅದ ಅರ್ಥವೇನ್ರಿ? ప్రభువా నేను చేసిన ఈ తప్పులకు క్షమాపణ కావాలనే కదా. ನಾನು ಕರ್ತನ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಈ ತಪ್ಪಿಗೆ పొరపాటుకి క్షమాపణ ಬೇಕೆಂಬುದಾಗಲ್ವಾ? నేను ఈ మాట మాట్లాడి ఉండకూడదు, నేను ఈ పని చేసి ఉండకూడదు, నేను ఈ స్థలానికి వెళ్ళి ఉండకూడదు, నేను ఇది చూసి ఉండకూడదు, ನಾನು ಈ ಮಾತು ಮಾತಾಡಬಾರ್ದಾಗಿತ್ತು, ನಾನು ಈ ಕೆಲಸ ಮಾಡಬಾರ್ದಾಗಿತ್ತು, ನಾನು ಈ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗಬಾರ್ದಾಗಿತ್ತು, ನಾನು ಇದನ್ನು ಮಾಡಬಾರ್ದಾಗಿತ್ತು. దుఃఖపడువారు ధన్యులు, వాళ్ళకు మట్టికే ఓదార్పు. దుఃఖపಡುವವರು ಧನ್ಯರು, ಅವರು ಸಮಾಧಾನ ಹೊಂದುವರು. తన అతిక్రమములను దాచిపెట్టువారు వారు వర్ధిల్లరు. ತನ್ನ ಅಕ್ರಮಗಳನ್ನು ಬಚ್ಚಿಕೊಳ್ಳುವಂತೆ ಅವನು ವೃದ್ಧವಾಗಲಾರನು. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువానికి ఏం కలుగుతుంది? దేవుని కనికరం కలుగుతుంది. ದೋಷಗಳನ್ನು ಮುಚ್ಚಿಕೊಳ್ಳುವುದು ಶುಭವಾಗದು, ಅವುಗಳನ್ನು ಒಪ್ಪಿಕೊಂಡು ಬಿಟ್ಟು ಬಿಡುವವನಿಗೆ ಕರುಣೆ ದೊರೆಯುವುದು. ఈ మాటలు నేను ధ్యానం చేసేటప్పుడు నాకు అనిపించింది, నేను ఈ మాటలు బోధించొచ్చా అని అనిపించింది నాకు. ಈ ಮಾತನ್ನು ಧ್ಯಾನಿಸಬೇಕು ಅನ್ಕೊಂಡೇನು, ನಾನು ಬೋಧಿಸಬಹುದು ಈ ಮಾತನ್ನು ಮಿತವಾಗಿ. మనందరము కూడా ప్రభువును నిరాశపరిచిన వాళ్ళమే. ನಾವೆಲ್ಲರೂ ಸಹ ಕರ್ತನ ನಿರಾಶೆಪಡಿಸಿದಂಥವರೇ. వి ఆల్ హ్యావ్ ఫెయిల్డ్, వి హ్యావ్ ఆల్ ఫెయిల్డ్. ಎಲ್ಲರೂ ಕೂಡ ಇದರಲ್ಲಿ ಫೇಲ್ ಆಗಿದ್ದೇವೆ. అందరం ఫెయిల్ అయ్యాం, ಎಲ್ಲರೂ ಕೂಡ ಫೇಲ್ ಆಗಿದ್ದೇವೆ, అందరం తప్పిపోయాం. ಎಲ್ಲರೂ ಕೂಡ ತಪ್ಪೋಗಿದ್ದೇವೆ. భక్సింగ్ గారు ఎప్పుడో ప్రార్థన చేశారు, ದೈವಜನಾಗಿರ್ತಕ್ಕಂಥ ಭಕ್ಸಿಂಗ್ ಅವರು ಯಾವಾಗ ಕೂಡ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ರು, లార్డ్ ఐ హ్యావ్ ఫెయిల్డ్ ది అని ప్రార్థన చేశారు. ಕರ್ತನೆ ನಾನು ಫೇಲ್ ಆಗಿದ್ದೀನಿ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ఐ హ్యావ్ డిసప్పాయింటెడ్ ది, ನಾನು ಡಿಸಪಾಯಿಂಟ್ ಆಗಿದ್ದೀನಿ ಎಂಬುದಾಗಿ. ఐ హ్యావ్ డిసప్పాయింటెడ్ ది ಅಂದರೆ నిన్ను నేను నిరాశపరిచాను. ನಿನ್ನನ್ನು ನಿರಾಶೆಪಡಿಸಿದ್ದೇನೆ. గొప్ప గొప్ప దైవజనులకే ఈ ప్రార్థన వస్తూ ఉంది అని అంటే, నీవు నేను ప్రభు బల్ల ఎదుట మనం ఎంత తగ్గించుకొని పరీక్ష చేసుకొని దుఃఖపడి తప్పులు పొరపాట్ల కొరకే పశ్చాత్తాపపడి విడిచిపెట్టేయాలి. ಆ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ದೈವಜನರಿಗೆ ಈ ಮಾತನ್ನು ಹೇಳ್ತಿದ್ರೆ, ಕರ್ತನ ಎಷ್ಟು ನಿರಾಶೆಪಡಿಸಿ ದುಃಖಪಡಿಸಿದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ, ಸಾಮಾನ್ಯವಾಗಿರ್ತಕ್ಕಂಥ ನಾವು ಯಾವ ರೀತಿ ಕರ್ತನ ಮೇಜಿನ ಮೇಲಿಗೆ ಬಂದಾಗ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ದುಃಖಪಡಿಸಿದ್ದೇನೆ, ಗಾಯಪಡಿಸಿದ್ದೇನೆ, ಅವಮಾನಪಟ್ಟು ನಿಂದಿಸಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಆ ರೀತಿ ಬಂದುಬಿಟ್ಟು ಕರ್ತನ ಸನ್ನಿಧಿಗೆ ಬಂದು ಬೇಡ್ಕೊಳ್ತಾರಾಗಿ ಕ್ಷಮಾಪಣೆ ಕೇಳ್ತಾರಾಗಿರಬೇಕು. ఇంగ్లీష్లో బ్లెస్డ్ ఆర్ దోస్ ఓ మౌన్ అనే మాట ఉంది. MOURN మౌన్ అనే మాట ఉంది. MOUR ಅನ್ನೋ ಮಾತಿದೆ. ఆ దుఃఖము
అది ఎలాంటిది అని అంటే తప్పుల కోసం దుఃఖపడేది కూడా కాదు. ఎవరైనా చస్తే ఏడ్చేదాన్ని మార్నింగ్ అని అంటారు. ತಪ್ಪಳಿಗೋಸ್ಕರ ದುಃಖ ಪಡೋದಲ್ಲ, ಯಾರಾದ್ರೂ ಮರಣಿಸಿದಾಗ ಆ ರೀತಿ ಹೇಳ್ತಾರೆ, ಅದನ್ನು ಆ ರೀತಿಯಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ చనిపోతే దేశానికి ఒక సందేశం ఇస్తారు. ఏమని సందేశం ఇస్తారు తెలుసు కదా? మన్మోహన్ సింగ్ చనిపోతే వార్మా ఏమి డేస్ ఆఫ్ మార్నింగ్ అని అంటారు. అంటే ప్రజలందరూ ఏం చేయాలంట? దుఃఖపడాలంట. ರಾಷ್ಟ್ರಪತಿ ಇಲ್ಲ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಮರಣಿಸಿದಾಗ ಏನಂತಂದ್ರೆ ಒಂದು ಸಂದೇಶ ಹೊರಡಿಸ್ತಾರೆ ಅಂತೆ, ಪ್ರಜೆಗಳು ದುಃಖ ಪಡಬೇಕಂತೆ. యాకోబు చనిపోయినప్పుడు దుఃఖ దినములు వాళ్ళు కలిగి ఉంటూ వచ్చారు. ಯಾಕೋಬನು ಮರಣಿಸಿದಾಗ ದುಃಖದ ದಿನಗಳನ್ನು ಅವರು ಹೊಂದಿದ್ರು. ఏది మనలో అలాంటి దుఃఖం? ಯಾವುದು ನಮ್ಮಂಥ ದುಃಖ? మనం దుఃఖపడాల. ನಾವು ದುಃಖ ಪಡಬೇಕು. ప్రభువా, నువ్వు ఆశించిన ఆ స్థాయికి ఆ స్థితికి నేను రాలేకపోయా. ಕರ್ತನೆ, ನೀನು ಆಶೆ ಪಟ್ಟಂಥ ಆ ಸ್ಥಾಯಿಗೆ ಆ ಸ್ಥಿತಿಗೆ ನಾನು ಬರಲಾರ್ದು ಹೋಗಿದ್ದೇನೆ. నాలో ఉన్నటువంటి ఆ పాప నియమము నీకు సమీపంగా నేను రాకుండా చేస్తాను. ನನ್ನಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಪಾಪ ನಿಯಮ ನಿನಗೆ ಸಮೀಪಕ್ಕೆ ಬರಲಾರದಂತೆ ಮಾಡಿದೆ. ఆ పరిశుద్ధతలోనికి రాలేకపోతున్నా. ఆ పరిశుద్ధತೆಗೆ ಬರಲಾರದೆ ಹೋಗ್ತದೀನಿ. ఆ విశ్వాసంలో ఆ ప్రేమలో నేను అభివృద్ధి పొందలేకపోతున్నా. ఆ విశ్వాసದಲ್ಲಿ ಆ ప్ರೀತಿಯಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಲಾರದೆ ಹೋಗ್ತದೀನಿ. నీ కృపలో నీ జ్ఞానములో నేను అభివృద్ధి పొందలేకపోతున్నా. ನಿನ್ನ ಕೃಪೆಯಲ್ಲಿಯೂ ನಿನ್ನ ಜ್ಞಾನದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಲಾರದೆ ಹೋಗ್ತದೀನಿ. నీ స్వరూపంలోనికి నేను రాలేకపోతున్నా. ನಿನ್ನ ಸ್ವರೂಪದಲ್ಲಿ ನಾನು ಬರಲಾರದೆ ಹೋಗ್ತದೀನಿ. ప్రార్థన చేసుకుందామా? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. 2 నిమిషాలు 2 ನಿಮಿಷಗಳ ಕಾಲ ప్రార్థన చేసుకుందాం. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. యవనస్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ಯೌವನಸ್ಥರಾಗ್ಬೋದು, ದೊಡ್ಡವರಾಗಿರ್ಬೋದು, సిన్సియర్గా ఉందాం. ಪ್ರಾಮಾಣಿಕತೆಯಿಂದ ಇರೋಣ. నీ నోట్ల నుండి కాని మాట వచ్చిందా? ನಿನ್ನ ಬಾಯಿಂದ ಅಲ್ಲದೆ ಮಾತು ಬಂದಿದೆಯಾ? మోషే నోట్లో నుండి ఒక కాని మాట వస్తే ఆ కాని మాట కొరకై కానాను పోగొట్టుకున్నాడు. ಮೋಶೆ ಅಲ್ಲದ ಮಾತು ತನ್ನ ಬಾಯಿಂದ ಹೊರಡಿದ ನಿಮಿತ್ತವಾಗಿ ಆ ಕಾನಾನ್ ದೇಶ ನೋಡಲಾರದೆ ಹೋದನು, ಸೇರಲಾರದೆ ಹೋದನು. ఆ కోపంలో ఏది చేయకూడదో అది చేశాడు. ಆ ಕೋಪದಲ್ಲಿ ಏನು ಮಾಡಬಾರ್ದೈತೆ ಅದನ್ನು ಮಾಡಿದನು. కానాను పోగొట్టుకున్నాడు. ಕಾನಾನನ್ನು ಕಳೆದುಕೊಂಡನು. నీవు నేను కూడా చాలా విషయాలు పోగొట్టుకుంటాం. ನಾನು ಭಾಳ ವಿಷಯ ಕಳೆದುಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. యథార్థంగా ఉందాం. ಯಥಾರ್ಥವಾಗಿರೋಣ. మన నోటి నుండి ఎన్ని కాని మాటలు వచ్చాయి. ನಮ್ಮ ಬಾಯಿಂದ ಎಷ್ಟು ಅಲ್ಲದೆ ಮಾತುಗಳು ಬಂದಿದ್ದೇವೆ. మన ఆలోచనలు ఎంత చెడుగా ఉంటూ వచ్చాయి. ನಮ್ಮ ಆಲೋಚನೆ ಎಷ್ಟು ಕೆಟ್ಟಗಳಾಗಿವೆ. ప్రభువును దుఃఖపరిచిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. ಕರ್ತನ ದುಃಖಪಡಿದ ಸಂದರ್ಭಗಳು ಎಷ್ಟಿದ್ದಾವೆ. ప్రేమగల ప్రభువా, మాట్లాడుతూ వచ్చారు, మీకు స్తోత్రములు. ಪ್ರೀತಿಯುಳ್ಳ ನಮ್ಮ ಕರ್ತನೆ ಮಾತಾಡ್ತಾ ಬಂದ ಸ್ತೋತ್ರಗಳು. అనేక విషయాల్లో మేము తప్పిపోయాము. ಅನೇಕ ವಿಷಯಗಳನ್ನು ತಪ್ಪಿಗಿದ್ದೇವೆ. మీరు మా నుండి ఎంతో ఆశించారు. ನೀವು ನಮ್ಮಿಂದ ಎಷ್ಟು ಆಶೆ ಪಟ್ಟಿದ್ದೀರಿ. మేము ఆత్మీయులుగా ఉండాలని, ನಾವು ಆತ್ಮೀಯಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ, మీ చిత్తమును చేయవారుగా ఉండాలని, ನೀವು ಚಿತ್ತವನ್ನು ಮಾಡುವಂತರಾಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ, మేము ఆత్మీయంగా ఎదిగిన వారమే ఉండాలని, ನಾವು ಆತ್ಮೀಯವಾಗಿ ಬೆಳೆದವರಾಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ, మేము ప్రభు అడుగుజాడల్లో నడుచుకోవాలని, ನಾವು ಕರ್ತನ ಹೆಜ್ಜೆ ಜಾಡಿನಲ್ಲಿ ನಡಿಬೇಕೆಂಬುದಾಗಿ, ప్రభువును ముఖాముఖిగా చూసేటప్పుడు సిగ్గుపడనక్కర్లేని ముఖముతో మేము చూడాలని, ಕರ್ತನನ್ನು ಮುಖಾಮುಖಿ ನೋಡಬೇಕಾದ್ರೆ ನಾಚಿಕೆ ಇಲ್ಲದ ಮುಖದಂತವನ್ನ ಕರ್ತನ ನೋಡಬೇಕು. ఆ అనుభవంలో ప్రభా మేము లేమని అంగీకరిస్తున్నాను. ಆ ಅನುಭವ ನಾವಿಲ್ಲ ಕರ್ತ ಅಂಗೀಕರಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. గొప్ప గొప్ప భక్తులు వారిలో దాచబడి ఉన్నటువంటి ఆ పాప స్వభావమును బట్టి ఏడ్చారు, ప్రలాపించారు. ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಭಕ್ತರು ಅವರಿರ್ತಕ್ಕಂಥ ಪಾಪದ ಒಂದು ಸಭದ ಕುರಿತಾಗಿ ಅರಿತಕ್ಕಂಥ ದೊಡ್ಡ ಹೊತ್ತರು ಮತ್ತು ದುಃಖಪಟ್ಟರು. ఆ పాపము కొరకే పశ్చాత్తాపపడ్డారు. ಆ ಪಾಪ ನಿಮಿತ್ತ ಪಶ್ಚಾತ್ತಾಪಟ್ಟರು. ఎన్నోసార్లు చెడుగా మాట్లాడతాము, చెడుగా చూస్తాము, చెడుగా ఆలోచిస్తాము. ಎಷ್ಟೊತ್ತ ಕೆಟ್ಟದಾಗ ಮಾತಾಡ್ತೇವೆ, ಕೆಟ್ಟದಾಗ ನೋಡ್ತೇವೆ, ಕೆಟ್ಟದಾಗ ಮಾತಾಡ್ತೇವೆ. ಕರ್ತನೆ, ఎక్కడ కూడా పశ్చాత్తాపం లేదు. ಎಲ್ಲಿ ಕೂಡ ಪಶ್ಚಾತ್ತಾಪ ಇಲ್ಲವೇ ಇಲ್ಲ. అయ్యో ప్రభువా, ఈ మాట నేను మాట్లాడి ఉండకూడదు. ಅಯ್ಯೋ ಕರ್ತನೆ, ಈ ಮಾತನ್ನು ಮಾತಾಡದು ಇರಬೇಕಾಗಿತ್ತು. ప్రభువా, సిలువ కార్యం చేయి. ಕರ್ತನೆ, ಸಿಲುವ ಕಾರ್ಯ ಮಾಡು.
ప్రభు రాకడ దినాల్లో మేమున్నాం. ಕರ್ತನ ಒಂದು ಬರೋ ದಿನಗಳಲ್ಲಿ ನಾವಿದ್ದೇವೆ. ప్రభు వస్తే మేము ఎత్తబడము. ಕರ್ತನ ಬಂದ ಎತ್ತಲ್ಪಡಬೇಕು. సమయము ఉన్నప్పుడే, మీరు మాట్లాడేటప్పుడే, మా తప్పులు పాపాలు ఎత్తి చూపించేటప్పుడే పశ్చాత్తాపపడి సరి చేసుకోవడానికి సహాయం చేయి. ಸಮಯ ಇರಬೇಕಾದ್ರೆ ನೀವು ಮಾತಾಡ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ, ಸಮಯ ಇರಬೇಕಾದ್ರೆ ನೀವು ಒಟ್ಟು ಮಾತಾಡಬೇಕು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸರಿ ಮಾಡ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಿರಿ. ప్రభు రక్తమును మాకు అందుబాటులో ఉంచినందుకే స్తోత్రం. ಕರ್ತನ ರಕ್ತವನ್ನು ನಮ್ಮ ಲಭ್ಯದಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದೀರಿ. ప్రభు తానే మా కొరకై విరగొట్టబడినందుకై, నలుగగొట్టబడినందుకై స్తోత్రం. ಕರ್ತನ ತಾನು ನಮಗೋಸ್ಕರ ಜಜ್ಜಲ್ಪಡೋದಕ್ಕೋಸ್ಕರ, ಮುರಿಯಲ್ಪಡೋದಕ್ಕೋಸ್ಕರ ಸ್ತೋತ್ರಗಳು. దాచబడినవి ఏమైనా మాలో ఉంటే ప్రభు మీ వాక్య వెలుగులో చూపించినప్పుడు దాన్ని విడిచిపెట్టడానికి సహాయం చేయి. ಅಡಿಗಿಸಲ್ಪಟ್ಟ ರಹಸ್ಯವಾದಗಳು ಏನಾದರೂ ನಮ್ಮಲ್ಲಿ ಇರುವುದಾದರೆ ನಿನ್ನ ವಾಕ್ಯದ ಬೆಳಕಿನ ಸರಿಪಡಿಸಿಕೊಂಡು ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡಲಿಕ್ಕೆ ಅಂತ ಸಹಾಯ ಮಾಡಿರಿ. నన్ను మమ్మను నూతనపరచుతేవా, ನನ್ನನ್ನು ನಮ್ಮನ್ನು ನೂತನಪಡಿಸು. ప్రభు రాకడ కొరకై మమ్మల్ని సిద్ధపరచు. ಕರ್ತನ ಭರಣಕ್ಕೋಸ್ಕರ ನಮ್ಮನ್ನು ಸಿದ್ಧಪಡಿಸು. ప్రభు బలలో యోగ్యంగా పాల్గొనట్లో సహాయం చేయి. ಕರ್ತನ ಮೇಜಲ್ಲಿ ಯೋಗ್ಯವಾಗಿ ಪಾಲ್ಗೊಳ್ಳಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡು. యేసుక్రీస్తు ప్రభు వారి నామములో రొట్టె ద్రాక్ష రసముకై కృతజ్ఞతలు చెల్లించి ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ ಮಾ ತಂದ್ರಿ. ರೊಟ್ಟೆ ದ್ರಾಕ್ಷರಕ್ಕೋಸ್ಕರ ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸುತ್ತಾ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ಷಕ ನಾಮ ಸಲ್ಲಿಸಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ ತಂದೆಯೇ. ಆಮೆನ್. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని దాన్ని కృతజ్ఞత చెల్లించి విరిచి ఇది విరువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిలోని తినుడని చెప్పాను. సిద్ధంగా ఉన్నవారు దయచేసి మీ కుడి చేతిని కనబడేటట్లు పైకెత్తి చూపించండి. మంచి మనసాక్షితో సరి చేసుకుంటూ తప్పుల కొరకే మనం పశ్చాత్తాపపడి యథార్థ హృదయముతో క్షమాపణ కోరుకొని మంచి మనసాక్షితో ప్రభు బలలో పాల్గొద్దాం. ఇంకెవరికైనా రొట్టె రాలేదా? ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి, ఇది మీ కొరకై చిందించబడుచున్న నా క్రొత్త నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిలోనిది త్రాగుడని చెప్పాను. సిద్ధముగా ఉన్నవారు మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. మీ వద్దకు ద్రాక్ష రసం వచ్చినప్పుడు మీరు తీసుకొని మీ ప్రక్కనుండే వారికి అందించండి. మీ కుడి చేయి కనబడేటట్లు పైకెత్తి చూపించండి. ముందు చేరిపైన పడద్దు, నేరుగా ఉండు, ప్రార్థన చేసుకో. నువ్వు ఇంకా రక్షించబడలా, ప్రార్థన చేసుకో. ప్రభువుకు హృదయం ఇవ్వు, ప్రభువును హృదయంలో చేర్చుకో. పాపముల కొరకు పశ్చాత్తాపపడు. యేసు ప్రభువా, నా పాపముల కొరకై నీవు ఆ కలవరి సిలువలో ప్రాణం పెట్టావు, రక్తం గార్చావు.
సమాధి చేయబడి తిరిగి లేచావు. నా హృదయంలోనికి రా ప్రభువా, నా జీవితం మార్చు ప్రభువా, నన్ను నీ బిడ్డగా చేసుకో. తప్పిపోయిన కుమారుడు ఎంతగా పశ్చాత్తాపపడ్డాడు చూడండి. దేవునికి వెలుపట నిజమైన ఆనందము, సంతోషము ఉండదు. లోకంలో ఏమి కూడా లేదు, అంత నటన, మాయ. నిన్ను ఇంకా దేవుని నుండి దూరంగా తీసుకొని వెళ్తుందే కానీ ఈ మాయలో పడిపోవద్దు, సాతాను వలలో చిక్కుకోవద్దు. నువ్వు ఇంకా రక్షించబడకపోతే ప్రభువును హృదయంలో చేర్చుకో. ప్రార్థన చేసుకుందామండి. ప్రీతుల పరలోక స్వామి, కరుణామైన జీవ స్వరూప తగ్గించుకుంటూ పాసం కూడా సమకూసుకు స్థుతిస్తున్న ఆరాధిస్తున్న దేవ, ఈ సమయ దేవనం రక్షకనే ನಿನ್ನ ವಾಕ್ಯದ ಬೆಳಕಿನಲ್ಲಿ ಅಪ್ಪ, ವಾಕ್ಯದ ಬೆಳಕಿನ ಪ್ರಭಾ ಸರಿಪಡಿಕೊಂಡು ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ಸ್ತೋತ್ರ ಕನಿಕರಿಸಬೇಕಂತ ಕೋರ್ತೀವಿ ಸ್ವಾಮಿ. ಯಾರು ನಿನ್ನ ವಾಕ್ಯದ ಬೆಳಕಿನ ತಮ್ಮ ಜೀವಿತ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಂಡು ಸರಿಯಾಗಿ ಕರ್ತನ ಮೇಜ ಕೈ ಅಂತ ಅಂದ್ರಿಗೂ ಸ್ತೋತ್ರ. ಅವನು ಆಶ್ರಯಿಸಿ ಬಲಪಡಿಸ್ರಿ, ಕನಿಕರಿಸ್ಬೇಕು ಕೋರ್ತೀವಿ ಸ್ವಾಮಿ. ಅದೇ ವಿಧವಾಗಿ ಉಳಿದ ರೊಟ್ಟಿ ಚುರುಗೊಳಿಸಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. ಒಳಗೆ ಬರೋ ತನ್ನ ಜನ ತೋರಿಸ್ತಾರೆ, ಸಹಾಯ ಮಾಡಪ್ಪ, ಕನಿಕರಿಸ್ಬೇಕು ಕೋರ್ತೀವಿ ಸ್ವಾಮಿ. ಯಾರು ರಕ್ಷಾ ರೀತಿಯಾಗಿ ತಮ್ಮ ಜೀವಿತ ಸರಿಪಡಿಸಿಕೊಂಡು ಕರ್ತ ಮೇಜ ಕೈ ಹಾಕ್ಲಂಥವ್ರು ಮತ್ತೊಂದು ವಾರ ತಮ್ಮ ಕಾರ್ಯಗಳನ್ನು ಸರಿಪಡಿಸ್ಕೊಂಡಂಥವ್ರು ಪಶ್ಚಾತ್ತಪಟ್ಟಂಥವ್ರಾಗಿ ಕರ್ತ ಮೇಜ ಕೈ ಹಾಕ್ಲಿಕ್ಕಂತ ಕೃಪೆ ತೋರಿಸ್ರಿ. ಕೂಲಿ ಬರ್ತಕ್ಕಂಥ ಪ್ರತಿಯೊಬ್ಬರು ನೆನಪು ಕೃಪೆಯಲ್ಲಿ ಭದ್ರಪಡಿಸ್ರಿ. ಅದೇ ವಿಧವಾಗಿ ಎಬ್ಬರನ್ನು ಜವಶ ಮೇಷದಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಕನಿಕರಿಸ್ರಿ. ದಾವಣಗೆರೆ ಜೆರುಸಲೇಮ್ ಮಂದಿರಕ್ಕೋಸ್ಕರ ಸ್ವಂತ ಸಮಯ ಮಂದಿರ ಬಹುತೇಕ ನಿರ್ಮಾಣ ವಿಷಯ ಸಹಾಯ ಮಾಡಪ್ಪ. ನಿನ್ನ ಸ್ವಂತ ಸಮಯ ಕರ್ತನ ದೇವರು ಕನಿಕರಿಸ್ಬೇಕು ಕೋರ್ತೀನಿ ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ, ನಿನ್ನ ಉದ್ದೇಶನ ಸಂಕಲ್ಪ ನೆರವೇರಿಸು ಸ್ವಾಮಿ. ಅಧಿಕಾರಿ ಮಾತಾಡಿಸೋ ಸಿಗರೇಟ್ ಪೈಲು ಹೋಗಿರೋ ಕೃಪೆ ತೋರಿಸು ಸಹಾಯ ಮಾಡಪ್ಪ. ಕರ್ತನ ದೇವರು ಮಾತಾಡ್ಬೇಕಂತ ಕೋರ್ತಾ ಅದ್ಭುತ ಕಾರ್ಯ ಮಾಡಿ ಆಶ್ಚರ್ಯಕ ಸೂಚಕರ ಘನಕಾರ ಉನ್ನತ ಕಾರ್ಯ ಮಾಡ್ತಾರೆ ಸುದ್ದಿಸ್ತೇನೆ ದೇವರು. ಬೇತಲ ಆರಾಮ ಅಶೋಕನ ಕ್ಯಾಂಪ್ಗೋಸ್ಕರವಾಗಿ ಚಿತ್ರದುರ್ಗ ಜೆರುಸಲೇಮ್ ಅಶೋಕನ ಕರ್ತನಾದ ಜಮ್ಮು ಚೀನಾ ಆರಾಮದಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸು ಸಹಾಯ ಮಾಡಪ್ಪ. ಅದೇ ವಿಧವಾಗಿ ಯಾರು ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿ ಕಷ್ಟ ಸಂಕಟ ದುಃಖದಲ್ಲಿ ಅವ್ರು ನೆನಪು ಮಾಡಿಕೊಡು ಕೃಪೆಯಲ್ಲಿ ಭದ್ರಪಡಿಸ್ರಿ. ಅದೇ ವಿಧವಾಗಿ ವ್ಯಾಪಾರದಲ್ಲಿ ದೃಢಲಾಗಿರೋ ಸ್ವಾಮಿ ನೆನಪು ಮಾಡಿಕೊಡು ಸ್ವಾಮಿ. ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಯಾರು ಅನಾರೋಗ್ಯ ಅವ್ರು ನೆನಪು ಮಾಡಿಕೊಡು ಸ್ವಾಮಿ. ಅದೇ ವಿಧವಾಗಿ ದೇವರೇ ಇದನ್ನು ಯಾರು ಬರಲಿಲ್ಲ ಕರ್ತನೆ ಮತ್ತೊಂದು ವಾರ ಕರೆತರಬೇಕೆಂದು ಕೂಡ ಪ್ರಾರ್ಥಿಸು. ಹೆಸರು ಪಾಪಿ ನೆನಪು ಮಾಡಿಕೊಡಿ ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋದ್ರೆ ಕೃಪೆ ತೋರಿಸ್ರಿ. ನೀವೇ ಡಾಕ್ಟರ್ ಬೇಕು ಜ್ಞಾನ ಕನಕಟ್ಟು ನಡೆಸಬೇಕೆಂದು ಕೋರ್ತಾ ನಮ್ಮನ್ನು ಪರಿಶುದ್ಧ ಸೊಪ್ಪಿಸ್ಕೊಟ್ಟು ನಿನ್ನ ವಾಕ್ಯದ ಶುದ್ಧ ಸ್ಥಳ ಒಪ್ಪಿಸ್ಕೊಟ್ಟವರಾಗಿ ಅಪ್ಪ, ನಿನ್ನ ವಾಕ್ಯ ಕೇಳಿದಂಥ ವಾಕ್ಯ ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಗಟ್ಟಿಯಾಗಿ ನಿಂತ್ಕೊಳ್ಳಿಕ್ಕಂತೆ ತುಂಬಿಕೊಳ್ಳಿಕ್ಕಂತ ಕೃಪೆ ತೋರಿಸಿ. ಆತ ಪರಿಶುದ್ಧ ಜೀವಿಸ್ಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಬೇಕಂದಾಗೆ ನಿನ್ನ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಘನತ ಕೀರ್ತಪತ್ರವನ್ನು ಜೀವಿತ ಜೀವಿಸ್ಲಿಕ್ಕೆ ಅಂತ ಸಹಾಯ ಮಾಡಬೇಕಂದಾಗ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ಷಣೆ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ತಂದೆ, ಆಮೆನ್. మనం ప్రార్థన చేస్తూ వచ్చాము, ప్రార్థన ಮಾಡ್ತಾ ಬಂದೆವು. వినోలియా కొరకై ప్రార్థించాము. లాజరును వినోలియాను దేవుడు ప్రేమించి రెండవ సంతానముగా పాపనిచ్చాడు. మొన్న గురువారం థర్స్డే ಗುರುವಾರము ಲಾಜರ್ ಮತ್ತು ವಿನೋಲ ಪಾಪನ ದೇವರು ಪ್ರೀತಿ ಮಾಡಿ ಅವ್ರು ಕರುಣಿಸಿ ಒಂದು ಎರಡನೇ ಪಾಪನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. దేవునికి వందనాలు. ದೇವರು ವಂದನೆಗಳು. ఇప్పుడు ఎస్తేర్ తీసుకుపోయినారు. హబ్బా మనకు ಎಸ್ತೇರ್ మక్కల హబ్బా, ಮಕ್ಕಳ హబ్బా హబ్బా ಹಬ್ಬ. ఇంకా 2 రోజులు అయిపోతే ఏమాకు కూడా అబ్బాయి. ಇನ್ನು ಎರಡು ತಿಂಗಳು ಹೋದರೆ 2 ತಿಂಗಳು ಹೋದರೆ ಏಮ ಸಹೋದರಿ ಕೂಡ. దేవుడు సంతానం లేని వారికి కూడా సంతానం ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. ಸಂತಾನ ಇಲ್ಲದ ಸಂತಾನ ಕೊಡಬೇಕೆಂದು ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. జ్యోతి కొరకు, హేమ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ಜ್ಯೋತಿ ಸಹೋದರಿಗೋಸ್ಕರ ಹೇಮ ಸಹೋದರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. తర్వాత గుంటూరుకు వెళ్ళి రావడానికి ప్రభు సాయం చేశారు. ಗುಂಟೂರಿಗೆ ಹೋಗಿ ಬರಲಿಕ್ಕೆ ಕರ್ತನ ಸಹಾಯ ಮಾಡಿದರು. చాలా మంచి మీటింగ్లు. మేము మీటింగ్లో కూర్చోలే, ఏం జరుగుతూ ఉంది, ఎట్లా జరుగుతూ ఉందని చూడడానికని వెళ్ళామని. ಭಾಳ ಒಳ್ಳೆ ಮೀಟಿಂಗು ಏನು ನಡೀತಿದೆ ಎಂಬುದು ಗೋದೆ ಹೊರತು ಮೀಟಿಂಗ್ ಕೂತ್ಕೊಳ್ಳೋಕ್ಕಾಗಲಿಲ್ಲ. అన్ని లక్షల మంది వచ్చినా కూడా వాళ్ళు ఎంతో క్రమశిక్షణతో ఉండేది చాలా గొప్ప విషయం. ಅಷ್ಟು ಲಕ್ಷ ಮಂದಿ ಬಂದರೂ ಸಹ ಎಷ್ಟು ಕ್ರಮಶಿಕ್ಷಣದಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఎంత సమర్పణ, ಎಷ್ಟು ಸಮರ್ಪಣೆ.
దైవ క్రమం కూడా చక్కగా అక్కడ కనపడింది. ದೈವ ಕ್ರಮವು ಕೂಡ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸಿತ್ತಲ್ಲಿ. కాబట్టి ఈ ఆఖరి దినాల్లో అది అవసరం. ಈ ಒಂದು ಕೊನೆ ದಿನಗಳಲ್ಲಿ ಅವಶ್ಯಕ ಅದು. మన మధ్యలో కూడా అలాంటి కూడికలు జరగాలంటే మన ప్రార్థన, మన సమర్పణ ఎంతో ఉండాల. ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಅಂಥ ಕೂಡಿಕೆಗಳನ್ನ ಬೇಕಂತಂದರೆ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ, ನಮ್ಮ ಸಮರ್ಪಣೆ ಭಾಳ ಅವಶ್ಯಕ. మంగళవారము యథారీతిగా సంఘ ప్రార్థన ఉంటుంది. ಮಂಗಳವಾರ ಯಥಾವಿಧಿಯಾಗಿ ಸಭೆ ಪ್ರಾರ್ಥನೆ ಇರುತ್ತದೆ. బేస్తవారము దెబోరా సిస్టరు, ఆయన ఎవరు, జయన్న, ಗುರುವಾರ వారి గృహంలో కాటేజ్ మీటింగ్ ఉంటుంది. ಗುರುವಾರ ಜೇಣ ದೆಬರ್ ಸಹೋದರವ್ರ ಮನೆಯಲ್ಲಿ ಕಾಟೇಜ್ ಮೀಟಿಂಗ್ ಇರ್ತದೆ. శుక్రవారం సాయంకాలము రాజమ్మ సిస్టర్ వాళ్ళ ఇంట్లో సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది. ಶುಕ್ರವಾರ ಸಾಯಂಕಾಲ ರಾಜಮ್ಮ ಸಹೋದರ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಸಹೋದರಿ ಕೂಡಿಕೆ ಇರ್ತದೆ. ప్రభు చిత్తమైతే, ప్రభు అక్కడ ఆలస్యమైతే వచ్చే ప్రభు దినాన మనము ఆరాధన కలిగి ఉంటాము. ఆరాధన అయిన తర్వాత యవనస్తుల కూడిక ఉంటుంది. ಕರ್ತನ ಚಿತ್ತವಾದರೆ ಕರ್ತನ ಬರುತ್ತಲೋ ಅಂತ ಬರುವಂಥ ಕರ್ತನದಲ್ಲಿ ಸರಿಯಾಗಿ 10 ಗಂಟೆಗೆ ಆರಾಧನೆ ಸೇರಿ ಬರ್ತೇವೆ. ಆರಾಧನೆ ಆದ ತರುವಾಯ ಯವನಸ್ಥರಿಗೋಸ್ಕರ ಯವನಸ್ಥರ ಕೂಡಿಕೆ ಇರ್ತದೆ. వచ్చే ప్రభు దినాన ಬರುವಂಥ ಕರ್ತನ ದಿನದಲ್ಲಿ యవనస్తుల మీటింగ్కు ముందుగానే చెప్పాము, ఒక్కొక్కరిని బయట నుండి పిలిపిస్తాం. ಯವನಸ್ಥರ ಮುಂಚಿತವಾಗಿ ಹೇಳಿದೆವು, ಒಬ್ಬೊಬ್ಬರನ್ನ ಹೊರಗಿಂದ ಕರೆಸ್ತೇವೆ. ప్రభు సూక్తమైన వ్యక్తిని మనకు చూపించినట్లు ప్రార్థించేయండి. ಕರ್ತನ ಸೂಕ್ತವಾದ ವ್ಯಕ್ತಿಯನ್ನು ನಮಗೆ ತೋರಿಸುವಾಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿರಿ. తర్వాత ఈ నెల 21 మోజెస్ రూప కుటుంబము ఒక క్రొత్త ఇల్లు కొనుక్కోవడానికి దేవుడు వాళ్ళకి సహాయం చేశాడు. ಈ ತಿಂಗಳ 21ನೇ ತಾರೀಕು ಸಹೋದರ ಮೋಜೆಸ್, ಸಹೋದರ ರೂಪ ಅವರು ಹೊಸ ಒಂದು ಮನೆ ಕೊಂಡುಕೊಳ್ಳಿಕ್ಕೆ ದೇವರು ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಿದ್ದಾರೆ. అది ఎక్కడ అంటే మనం ఏమంటారు, రింగ్ రోడ్లో ఈ ఎస్పీ ఆఫీస్ ఎదురు శ్యామ్నూరు శివశంకరప్ప పార్వతమ్మ కళ్యాణ మంటపం ఉంది కదా, దానికి ప్రక్క రోడ్డు కొంచెం వెనక్కి మనం వెళ్ళాలి. ಅದು ಎಲ್ಲಿ ಬರ್ತದೆ ವಿಳಾಸ ಅಂತಂದರೆ ರಿಂಗ್ ರೋಡ್ ಪಕ್ಕದ SBI ಜಿಲ್ಲಾ ಪೊಲೀಸ್ ವರಿಷ್ಠಾಧಿಕಾರಿ ಅದರ ಎದುರಿಗಿರುವಂಥದ್ದು ಶಾಮ್ನೂರು ಶಿವಶಂಕರಪ್ಪ ಕಲ್ಯಾಣ ಮಂಟಪ, ಅದು ಪಕ್ಕದ ರೋಡ್ ಹಿಂಭಾಗದಲ್ಲಿ, దాని వెనక ఉంటుంది అనమాట. ಅದ್ರ ಹಿಂಭಾಗದಲ್ಲಿ ಇರ್ತದೆ. మీరు అక్కడ వస్తే ఆ రోజు అక్కడ బ్యానర్లు అవి వేసి ఉంటాయి, లోపలికి వెళ్ళొచ్చు. ನೀವು ಆ ದಿನದಲ್ಲಿ ಅವರು ಬ್ಯಾನರ್ ಹಾಕಿರ್ತಾರೆ, ಆ ಬ್ಯಾನರ್ ನೋಡಿ ಒಳಗೆ ಹೋಗ್ಬೋದು. వారు సంఘానికి పత్రిక ఇచ్చారు. వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇదే ఆహ్వాన పత్రికగా మీరు స్వీకరించి 21వ తేదీ 11 గంటలకు అందరూ కూడా ఈ గృహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ ఉంటున్నాను. ಸಭೆಗೆ ಅವರು ಆಮಂತ್ರಣ ಪತ್ರಿಕೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಕೊಟ್ಟರು ಸಹ ಸಭೆ ಕೊಟ್ಟರು ಕೂಡ ಎಲ್ಲರೂ ಕೂಡ ಒಂದೇ ರೀತಿಯಾಗಿರ್ತಕ್ಕಂಥ ಆಮಂತ್ರಣ ಇರುತ್ತದಾಗಿದೆ. ದಯಮಾಡಿ ಈ ಒಂದು ಕೂಡಿಕೆಗೆ ದಯಮಾಡಿ ಬರಬೇಕೆಂದು ಎಲ್ಲರೂ ಕೂಡ ಆಹ್ವಾನಿಸ್ತೇವೆ. ఒక పాట పాడుకుంటాము. ಒಂದು ఆ సమయంలో ప్రభువును కానుకలతో ఆరాధన చేస్తాం. ಒಂದು ಹಾಡನ್ನು ಆಡ್ತೇವೆ. ಆ ಸಂದರ್ಭ ಕರ್ತನ ಕಾಣಿಕೆ ಆರಿಸುತ್ತೇವೆ. నీ సాక్ష్యము ఏది అనే పాట పాడుకుంటాం. నీ సాక్ష్యం ఇది, బలి అర్పణ ఇది. పాటి సంఖ్య 611. పాటి సంఖ్య 611. కొత్త పాట పక్కన చూడండి. 773 చెప్ప మాట ఉంటే సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రభు యేసును అంగీకరించి చెదావేలా, ప్రభు యేసును అంగీకరించి
కృపగల దేవ మన తండ్రి మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాం. మీ ప్రజలు ప్రేమించి చిన్న కానుకలు బట్టి 100 స్తోత్రాలు దీవించండి. ఆస్వాదిస్తున్నామని ప్రయాణం చేస్తున్నాం. వాళ్ళ కష్టములు దుఃఖములు ప్రభావం మీరు తీర్చండి. మీ మోహిని కొరకు జీవించబడినట్లు మీరే సహాయం చేయండి. వాళ్ళ కుటుంబం అక్కడి కొరలు తీర్చి మీరు ఆస్వాదిస్తారమని ప్రయాణం చేస్తున్నాం. ఈ వారం కార్యక్రమాలు కూడా మీరు సహాయం చేయండి. కనికరించి కృప చూపిస్తారని ప్రయాణం చేస్తున్నాం. మా మధ్యలో ఎవరైతే అనుగుణంలో ముట్టండి, పరిపూర్ణ స్వస్థ కలిగించండి. తన గృహాలకు వెళ్తుండగా మీ యొక్క కృప చేత ఆశీర్వాదంతో తన గృహాలకు వెళ్ళినట్లు మీరే సహాయం చేసి మీరు బలపరిచి మీరు మైపొందరమ్మని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి ఏడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మను అన్యోన్య సహవాసము, ఆరాధన కొరకై చేరి వచ్చిన మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు, ప్రపంచం యావత్తు చెదిరిన దేవుని ప్రజలందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరికీ